ఆఫీస్లో కొంచెం వర్క్ వల్ల లేట్ అయింది. వచ్చేంతసేపు అయింది. ఇక్కడ కాక్టైల్స్ బాగుంటాయంట, ట్రై చేద్దామా? చెప్పిందంతా గుర్తుంది కదా. యూ కెన్ డూ దిస్. అరే నా వల్ల అవుతుందంటావా? నేను నీ బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్తే బాగోదు కదా. నువ్వే చెప్పాలి. అయినా నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? నువ్వేమన్నా వంట చేస్తున్నావా లేకపోతే ఐఎస్కి ప్రిపేర్ అవుతున్నావు నీ వల్ల అవ్వకపోవడానికి? ఆఫ్టర్ ఆల్ నీ బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్తున్నావు అంతేగా. ఇలాంటి విషయాలు అమ్మాయిలు ఎంత లైట్ తీసుకుంటారో తెలుసా? మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను వేరే. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి డైలాగ్లో 2-3 చెప్పి లాస్ట్లో బ్రేకప్ అను అయిపోయింది. ఎంతకీ ఎక్కడ మీ వాడు? ఆన్ ద వే అన్నాడు. 5 minutes అంట. సూపర్. ఈ బ్లూటూత్ పెట్టుకో, నేను నీకు ఫోన్లో కనెక్టెడ్లో ఉంటా. నీకేం మాట్లాడాలో తెలియనప్పుడు ఐల్ బూస్ట్ యూ. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ పోయి కూర్చుంటా. ఆల్ ద బెస్ట్. నీకేం కావాలి? బ్రేకప్. ఎస్. వాట్? బ్రేకప్? ఏమైంది? ఆర్ యు ఓకే? ఐమ్ నాట్ ఓకే. అసలు ప్రాబ్లం ఏంటి? నువ్వే. నేనేం చేశాను? ప్రతిదానికి ఇరిటేట్ అవుతావు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావు. అన్నిటికీ మించి నీకు ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ. యు ఆర్ టూ పొసెసివ్ విరాట్. శ్రేష్ఠ, రిలేషన్షిప్ అన్నాకి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అంత మాత్రం బ్రేకప్ అనేస్తే అలా? అట్లీస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్ టు రెక్టిఫై ఇట్. నన్ను నీకంటే ఎవరు బాగా అర్థం చేసుకోలేరు. నేనేంటో నీకు తెలుసు. దీనమ్మా, ఇప్పుడు అలా నా గురించి అడుగు ఒకసారి. నువ్వు పార్థతో ఎందుకు అలా బిహేవ్ చేసావు? ఇప్పుడు వాడి గురించి ఎందుకు మధ్యలో? ప్లీజ్ వదిలే. ఇదే అప్పటి వరకు అంతా బానే ఉంటావు. వాడి పేరు తీసుకురాగానే ఎందుకు అలా బిహేవ్ చేస్తావు? వాడు మన మధ్యలో రాకముందు అంతా బానే ఉండేది, వచ్చాకే ఇలా తగలాడింది. విరాట్, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు నా లైఫ్లోకి రాకముందు నుంచే వాడు నాతో ఉన్నాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అవుతారు. వాడింకా అదృష్టవంతుడు, నీ గురించి ఆలోచించి కొట్టకుండా వదిలేశా. విరాట్, ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నాకు విషయం అర్థం కాదు. ఎంతసేపు వాడిని వెనకేసుకొస్తావేంటి? పైగా వాడిని ఒక మాట్లాడే చాలు కోపం వచ్చేస్తుంది. ఏ రోజన్నా నన్ను ఇలా డిఫెండ్ చేసావా? ఎప్పుడు వాడినే కాదు, నన్ను కూడా పట్టించుకో. ఇందాకేంటో అన్నావు, పొసివ్నెస్ అని నువ్వు అనుకుంటున్నావు, అది కేరింగ్ అని నేను అంటున్నా. నాది ఇన్సెక్యూరిటీస్ అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వెక్కడ దూరం అయిపోతావు అన్న భయం నాది. నా కోపం మాత్రమే నీకు కనిపిస్తుంది, దాని వెనుకున్న బాధ నీకు అర్థం కాదు. ఇవేమీ నీకు అర్థం కావు, ఎందుకంటే నువ్వు నన్ను పట్టించుకోవు కాబట్టి. అయినా పట్టించుకునే అంత ఒంటరిగా ఎక్కడున్నావు? ఎప్పుడు చూడు వాడు పక్కనే ఉంటాడు. స్టాప్ ఇట్. నువ్వు మరీ ఇంత ఇమ్మెచ్యూర్ అనుకోలేదు. ఐమ్ డన్. నేను కూడా ఇలా జీవితకాలం నిన్ను కన్విన్స్ చేసుకుంటూ కూర్చోలేను. బాయ్. సారీ, గుడ్ బాయ్. ఆహా, చెవిలో బ్లూటూత్ ఉందంటే ఆ నిబ్బాగాడు ఇక్కడ ఉండి మనం మాట్లాడుకునేదంతా వినుంటాడు. ఇలాంటి టైంలో కూడా వాడు మధ్యలో ఉన్నాడు చూడు. ఇమ్మెచ్యూరిటీ నాది కాదు, నీది. హాయ్ అమూల్ బేబీ. అవును, వెంటన్నా. అయితే ఏంటి ఇప్పుడు? శ్రేష్ఠ, అయిపోయింది కదా, వెళ్దాం పద. రే నిబ్బా, ఇంకొకసారి నా జీవితంలో కనిపించుకో. కనిపిస్తే అమ్మతోడు ఏం చేస్తాను నాకే తెలియదు. అన్నా, భయం అవుతుంది అన్న. నువ్వు విరాట్ కోహ్లీ కాదు, కొంచెం తగ్గు. రే ఏంట్రా? ఏ పదరా వెళ్దాం, ఎందుకు గొడవ?
ఏమైందిరా అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? అలా పగలు కొడితే కాదు, షేర్ చేసుకుంటే ఫ్రస్ట్రేషన్ తగ్గుద్ది. శ్రేష్ఠ, హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. బయటికి వెళ్దామా? ఓకే. అయినా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? శ్రేష్ఠ, ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ నో ఇంత వర్స్ట్ అండ్ సింపుల్గా ఎవరూ ప్రపోజ్ చేయరు, బట్ ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ మై ఫీలింగ్స్ విత్ యూ. ఇది ఇప్పుడు చెప్పినా, కొంచెం టైం తీసుకొని బాగా చెప్పినా మ్యాటర్ ఇస్ ద సేమ్ అనిపించింది. బట్ ఇట్స్ అప్ టు యూ. ఏదో మిస్ అవుతుంది. డ్రామా కదా? ఇప్పుడు సరిపోయిందా డ్రామా? విరాట్, ఐ నో యూ సిన్స్ ఐ జాయిన్ ఇన్ ద ఆఫీస్. నేను రిజెక్ట్ చేయడానికి నా దగ్గర పెద్దగా రీజన్స్ ఏం లేవు. కానీ నేను నీ అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని చెప్పలేను. I might think about this. డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించి చెప్తా అంది. అది మంచి ఐడియానే కదరా. బొక్కి ఇది ఒక నేషనల్ ఇష్యూ, దానికి మళ్ళీ కమిటీ వేసి డెసిషన్ తీసుకోవాలి. కోప్పడకురా. అసలు ఈ డెసిషన్ తీసుకునే టైంలో ఏం జరిగిందో నీకు తెలుసా? అబ్బో, మధ్యలో ఈడెవడరా? నా లవ్ స్టోరీకి వెళ్ళను. అంటే ఆ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండా? చిన్నప్పటి నుంచి. రే, నాకొకటి ప్రపోజ్ చేశాడు. ఎవడాడు? అంటే నాకు ఇష్టమేలే. ఎవడాడు? కొంచెం ఆలోచించుకుని వాడికి చెప్దామనుకుంటున్నా. ఏమంటావు? ఎవడాడు? అదేరా, అప్పుడు నాకు ఒకటి మీద క్రష్ ఉందని చెప్పాను కదా, వాడు. ఓ, ఆముల్ బేబీయా? రే, ఏదో ఒకటి చెప్పరా. నీకు నచ్చాడు కదా? మ్మ్. మ్మ్. కానీ ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ తను నాకు ఎస్ చెప్పింది. అందులో తప్పేముందిరా? వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి డెసిషన్ తీసుకునే ముందు వాడిని అడిగింది. ఫ్రెండ్ సజెషన్ ఇస్తే ఫ్రెండ్లా ఇవ్వాలి, పోకరీలో మహేష్ బాబు అలా ఫీల్ అవ్వకూడదు. ఆడలా ఫీల్ అయ్యి నన్ను ఆశీష్ విద్యార్థిని చేశాడు. అయితే వాడు ఓవర్ యాక్షన్ నీకు నచ్చలేదంటావు. హే, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది బాగుంది కదా? ఎలా ఉంది? బాగుంది. నీకు నచ్చిందా? యా, చాలా బాగుంది, కానీ కొంచెం టైట్ అనిపిస్తుంది. లేదు, వాడి కరెక్ట్గా సెట్ అవుతుంది. వాడంటే మీ నాన్న? కాదు, పార్థుగాడు. ఇంకో 3 వీక్స్లో వాడి బర్త్డే కదా, ఎక్కువ టైం కూడా లేదు. అందుకే ఈ షాపింగ్ హడావుడంతా. సరే, నువ్వు షర్ట్ మార్చుకో, వెళ్దాం. యాక్చువల్లీ నా బర్త్డే కూడా ఇంకో 3 డేస్లో ఉంది. ఓ షిట్,
నీ బర్త్డే కూడా ఈ మంతే కదా. సరే అయితే నీకు కూడా ఒక షర్ట్ సెలెక్ట్ చేద్దాం. వద్దులే, నా షాపింగ్ ఆల్రెడీ అయిపోయింది. హలో, ఓయ్, అర్జెంటుగా రెడీ అయిపో, మనం బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి? హే, మర్చిపోయావా? ఇవాళ నీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజు. చాలా కష్టపడితే 2 టికెట్స్ దొరికాయి, వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ చూసేసాగా. ఆ? అలా ఎలా చూసేసావు? సినిమా రిలీజ్ ఇవ్వాలిగా. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోకి పార్తు గారు తీసుకెళ్ళాడులే. ఓకే. వీడొకడు నా ప్రాణానికి. అరే, జనరల్గా మనం రెస్టారెంట్కి వెళ్తే మన ట్రెడిషన్ ఏంట్రా? ఏముంది, మెనూ అంతా చూసి లాస్ట్కి బిర్యానీ ఆర్డర్ ఇస్తాం కదా. ఫ్లోలో నేను అదే చేశాను రా. సార్ మెను. మెను ఎందుకు? ఓ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పట్టుకొచ్చామా. భయ్యా, తను బిర్యానీ తిందో నీకు తెలీదా? మనం ఇంతకాలంగా రిలేషన్లో ఉన్నాం కదా, కనీసం నాకేమి ఇష్టమో కూడా తెలియదా నీకు? నాకంత స్పేస్ ఎక్కడ ఇచ్చారు? రాంగ్ బటన్ నొక్కినట్టు. అంటే ఈ రెస్టారెంట్లో బిర్యానీ బాగుంటుందంట, ట్రై చేస్తారేమో అని. మీ ఇద్దరు తినండి, నాకేం వద్దు. శ్రేష్ఠ ఆగు. బ్రో, ఆ? మీరు ఎలాగో తినట్లేదు కదా, స్కానర్ పంపిస్తాను, గూగుల్ పే చేసేయమనవా? ఓకే బ్రో. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, బోరింగ్. నాకు కూడా. ఏం డ్రెస్ వేసుకున్నావు? చీర కట్టుకున్నా. వాట్, ఈ టైంలోనా? మరి నైట్ టైం నైట్ డ్రెస్ కాకుండా ఇంకేం వేసుకుంటారు? ఓకే, వీడియో కాల్కి రావచ్చు కదా. సరే, ఒక 3 minutes ఆగి చేయనా? హాయ్ బ్రో, బోర్ కొడుతుందంట కదా, శ్రేష్ఠ చెప్పింది. నాకు కూడా బోర్ కొడుతుంది, అందుకే జాయిన్ అయ్యా. లూడో ఆడదాం, అస్సలు బోర్ కొట్టదు. లూడో? లూడోనే. అది మా ఫేవరెట్ గేమ్. మాకు ఎప్పుడు బోర్ కొట్టినా అదే ఆడతాం. మీరు ఆడుకోండి, నేను మూసుకొని పడుకుంటా. ఏంటి? అదే, తుప్పటి మూసుకొని పడుకుంటా. ఓ సర్లే, సరే, క్యారీ ఆన్. మరి పదరా పార్దు, మన ఇద్దరం ఆడదాం. అంటే వాడు నీ రిలేషన్లో ప్రైవసీ లేకుండా చేశాడంటావు? ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట్ లేదు. అసలు నేను దాంతో రిలేషన్షిప్లో ఉన్నానా, వాడితో రిలేషన్షిప్లో ఉన్నాను, ఒక పాయింట్ నాకే అర్థం కాలేదు. అసలు వాళ్ళిద్దరు ఎలా ఉంటారా? వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదురా, చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల అదొక బాండింగ్ అంతే. మరి బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి? హాయ్ మామా. అరే, ఇప్పుడే వస్తారా? అమ్మని. ఎవరు బ్రో ఫోన్లో? దాని బాయ్ ఫ్రెండ్, ఊరికే సాగుపడతాడు.
గుడ్ నైట్. గుడ్ నైట్. సరే బాయ్ మరి. ఓకే ఓకే. చూడు, ఆ, నేను ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. మీరెక్కడి నుంచి వస్తున్నారో తెలుసు. శ్రేష్ఠ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ ఎలా పెట్టిందో కూడా తెలుసు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఈసారి ఇలా మాట్లాడను. ఏంటి అమ్ముల్ బేబీ, ఫాలో అయ్యావా మమ్మల్ని? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ అవునరా, నేనే మెసేజ్ చేసా దాని ఫోన్ నుంచి. అయితే ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిందిగా, వెళ్ళి మాట్లాడుకో. తన ప్రతి విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ నాకు నచ్చట్లేదు. అయితే ఇప్పుడు ఏంటి, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? నాకు భయం వేస్తుంది. ఏం చేయమంటావు? రేయ్ నిబ్బా, రేపటి నుంచి నువ్వు తనతో తిరిగితే మాత్రం ఐ స్వేర్ రా. అమూల్ బేబీ కొంచెం తగ్గు. నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు. అది బ్రేకప్ చెప్పిందనుకో, రేపో ఎల్లుండో పోతావు. ఇప్పుడు నీ గురించి మా ఫ్రెండ్షిప్ చెడగొట్టుకోవడం కష్టం కదా. కాబట్టి నువ్వు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్తా, పడుకోవాలి. అసలే తాగేసున్నా. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసుకుని మాట్లాడుకోబో. ఆ ఇన్సిడెంట్ తర్వాత శ్రేష్ఠకి లేనిపోనివని చెప్పి బ్రేకప్ వరకు తీసుకొచ్చాడు నిబ్బగాడు. ఓకే, ఇదా నీ స్టోరీ? నువ్వు చెప్తుంటే నాకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది వాడి మీద. సర్లే పద వెళ్దాం. ఒక్క 2 minutes రా, ఇప్పుడే వస్తానుండు. సరే. నీ బాయ్ బెస్ట్ జాతిని ఏయ్, అమ్మాయి చూడ ఎంత బాగుందో. ఏ అమ్మాయిరా? అక్కడ నీ రైట్ సైడ్. ఏ అలా చేయి చూపించుకో, అమ్మాయి చూస్తే ఒఫెండ్ అవుతుంది. బొక్కలే, ఏం కాదు, అంత భయపడకు. రే మెంటల్, అమ్మాయి ఆల్రెడీ మనల్ని చూసింది, ఇంకా ఆపు, ఓవర్ చేయకు. అయితే ఏమైద్ది? ఇప్పుడు ఏం చేసామని? ఏమైందిరా నీకు ఈరోజు? రే రే, అమ్మాయి వచ్చేస్తుంది. బా, నేను చూసుకుంటాను. హలో, వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఎవరు పడితే వాళ్ళతో నీలానే బిహేవ్ చేస్తావు నువ్వు? హలో మేడం, నేను మీకేం సిగ్నల్ ఇవ్వట్లా. మీ వెనకాల ఉన్న వాళ్ళతో మాట్లాడుతాను. అయినా సైట్ వేసేంత గొప్ప ఫిగర్ ఏం కాదులే మీది. రే పార్దు. వాట్? అసలు తను అంతలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? ఐఎమ్ సారీ. రే ఆపుతావా? నువ్వు అంతేం భయపడకు, దానికి అంత సీన్ లేదు. చూసావా గొప్ప ఫిగర్ కాదంటే ఎంత కోపం వచ్చిందా? పిచ్చి పిచ్చిగుందా? చంప ఒలుతా చెప్తున్నా నేను. ఎవరికి, నీకా? కొంచెమన్నా బుద్ధుందారా నీకు? అసలు అసలు నీలాంటి వాళ్ళ వల్లనే ఈ దేశం అంతా నాశనమవుతుంది. ఛీ! ఏయ్, ఏంటి దాని నుంచి తగరిచ్చిపోతున్నావు? రే నీకు ఇలా కాదురా. ఐల్ కాల్ షీ టీమ్. చేసుకో. షీ టీమ్ చేస్తున్నా, చేసుకుంటా, ఆగు. ఈ టీమ్ చేసుకుంటా, ఫోన్ చేసుకో. ఇక్కడే ఉంటా, ఎవరికి భయపడ. చేస్తున్నా. రే ఆ అమ్మాయి షీ టీమ్ కాల్ చేస్తే నువ్వు బొక్కలోకి వెళ్తావరా? పక్క ఏం కాదు, నువ్వు ఎక్కువ భయపడకో. రే నీకేనా పిచ్చా? రే ఆపేత్తం రా, బా, ఇప్పుడు ఎలా? దానికి డోస్ సరిపోదు, ఇంకొచ్చి పెంచొచ్చు. సీరియస్లీ, ఇస్ దిస్ ఎ జోక్? సారీ 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 సారీ. పార్థు నీ గురించి చెప్పాడు, సో అందుకే ఇలా ప్రాంక్ ప్లాన్ చేసాం మేము. సారీ. ఎలా ఉంది ఇంట్రో? లైఫ్ లో నీ ఇంట్రో మర్చిపోదు ఇంకా. ఏడ్సార్లు ఎదవా అమ్మా. నిన్ను. సారీ సారీ సారీ. ఓకే, బై ద వే, షీజ్ ఆకాంక్ష, ఓకే. నా గర్ల్ ఫ్రెండ్. అంటే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇన్ని రోజులు చెప్పలేదు. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. అండ్ షీ శ్రేష్ఠ, నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, తనే. తెలుసు బాబు, తెలుసు. అండ్ శ్రేష్ఠ, తను ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. సో నాకు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి బాగా తెలుసు. ఓ ఇంతకీ సర్ప్రైజ్ ఎలా? రే నీకు ఇస్తారా ఏదో ఒక రోజు, చూస్తూ ఉండు. అబ్బా. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే ఇచ్చేద్దాం. ఎలా? హలో హలో,
మీ ఇద్దరికి అంత సీన్ లేదమ్మా. సెకండ్ షో హారర్ సినిమాలు చూసారు రాక నేను అంత ఈజీగా భయపడ్ను. అబ్బచ్చా. చూద్దాం. ఇంతకీ ఏం ప్లాన్ చేసావు? అది ఏముంది, ఏ ప్రాంక్ ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. ఈ కోడిపురికి అంత సీన్ లేదులే. ఏం ప్లాన్ చేసావు? ఏం లేదురా, మా అన్నే వస్తున్నాడు. సో అది మీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దాం ఓ అనుకో. ఓ అంతేనా? మీ అన్న ఉన్న పెద్ద హిట్లరా ఓ భయపడిపోవడానికి? రే బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారా? అనయ్య, యా ఇక్కడనే లోపల ఉన్నాం. అన్నయ్య, పార్దు అంటే ఎత్తునే. హాయ్ విరాట్. రే హలో చెప్పు. లేదన్నా. సరే కింగ్స్ ఇచ్చి. అన్న అడ్వాన్స్ ఉందా? లేదు మేడం. పోనీ కనెక్ట్ కనెక్ట్ కూడా లేదు మేడం. మైల్స్ ఉందా? లేదు మేడం. మళ్ళీ ఏముందన్నా? కింగ్స్, లైట్స్, క్లబ్ ఉంది మేడం. ఒక క్లబ్ ఇవ్వండి. ఆ, లైటర్ అన్న, లైటర్ ఉందా లేదా? అది కూడా లేదా? లైటర్ లేదు మేడం. మరి ఎందుకు పెట్టుకున్నావు అన్నా? అది తెలీదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, లైటర్ ఉందా? యా థ్యాంక్స్. ఇదిగో తీసుకో. లేదు పర్లేదండి. మొహమాట పడకు, నీకోసమే తీసుకున్నా. నేను చేస్తా. ఓకేనా? చాయ్ ఏమన్నా తాగుతావా? వద్దు పర్లేదు. ఓకే. ఇప్పుడు టెన్షన్ అంతా పోయి కంఫర్టబుల్గా. యా. సో ఇప్పుడు చెప్పు, ఎందుకు ఫాలో చేస్తున్నావు? అంటే అది పర్లేదు చెప్పు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక డైలీ ఫాలో అవుతున్నాను. ఈ విషయం చెప్పడానికి ఇన్ని రోజులు తిరిగావా? అవునండి. అయినా దూరం నుంచి చూసే నచ్చేసానా? అవునండి. ఏం తెలుసుకున్నావు నా గురించి? ఏం తెలుసుకోలేదండి. మరి ఎందుకు ఫాలో అవుతున్నావు? కష్టమే ఇలా అయితే. సెట్ అవ్వదబ్బా. ఇంకా నా వెనక తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకసారినా వెళ్ళు. లేదండి, సెట్ అవుతుంది. ధైర్యంగా ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి నీ ఒపీనియన్ కూడా చెప్పలేనంత వాడివి ఎలా ఇష్టపడతానని అనుకున్నావు? జాగ్రత్త, ఇంటికి వెళ్ళు. పిచ్చోడా. హాయ్. హాయ్. ఐ లైక్ యూ. సారీ, వాట్? నేను మీకు తెలుసా? తెలీదు, బట్ ఐ లైక్ ద వే యూ డెల్ట్ విత్ హిమ్. సో నువ్వు చెప్పావు కదా, ధైర్యంగా ఒపీనియన్ చెప్పలేనోడు అసలు మగాడే కాదు. సో ఐమ్ టెలింగ్ మై ఒపీనియన్ దట్ ఐ లైక్ యూ అట్ దిస్ మూమెంట్ అని. బై ద వే, లైటా? ఓ ఇదిగో. థ్యాంక్ యూ. కుదిరితే మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్. హలో. మీరు ఆ రోజు పాన్ షాప్ దగ్గర లైటర్ ఇచ్చా కదా, ఏ పాన్ షాప్? ఐ లైక్ యూ ఎట్ ద మూమెంట్ అని చెప్పాను. ఓ యా. సో ఫాలో చేస్తున్నావా? కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. దట్స్ ఇట్.
ఓ కంఫర్టబుల్. చాయ్ సిగరెట్ ఏమైనా కావాలా? ముందు పాయింట్కి రా. పాయింట్కే వస్తున్నా ఆకాంక్ష. పర్లేదే, పేరు తెలుసుకోవడం అంటే బాగానే ఫాలో అయ్యావు. పేరు ఒకటే కాదు, ఇంకా చాలా తెలుసుకున్నా. నీ పేరు ఆకాంక్ష, ఇక్కడే కాలేజ్ బయట పీజీలో ఉంటావు. అండ్ హలో, బయోడేటా చెప్పమంటే ఎవరన్నా చెప్తారు కానీ ఫస్ట్ ఎందుకు ఫాలో అయ్యావు అది చెప్పు. బికాస్ యూ సీమ్ టు బి రియలీ ఇంట్రెస్టింగ్ రైట్ ఫ్రమ్ ద డే ఐ సా యూ. అబ్బో, మనం కలిసి రఫ్గా ఒక 9 days అవుతుంది. అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ నీ గురించి తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు ఏంటి? నువ్వు లోపల ఒకటి అనుకుంటావు, బయటికి ఇంకేదో చేస్తావు. చాలా ఓపెన్ మైండెడ్, అస్సలు ఎవ్వరికి భయపడు. కొంచెం కమర్షియల్, బట్ కోపం చాలా ఎక్కువ. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. నీ మూడ్ స్వింగ్స్ని ప్రిడిక్ట్ చేయడం అస్సలు ఎవ్వరి వల్ల కాదు. మోస్ట్లీ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తావు. అండ్ నీకు కొంచెం మెంటల్ కూడా ఉంది. దాంతోపాటు కొంచెం మంచితనం కూడా ఉంది అనుకో. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్ను భరించడం చాలా అంటే చాలా కష్టం. నాట్ బ్యాడ్, బాగానే తెలుసుకున్నావు. కానీ లాస్ట్కి ఒక్కటి మిస్ చేసావు పాడదు. ఏంటది? వెయిట్, వాట్? నా పేరు నీకెలా తెలుసు? పేరే కాదు ఇంకా చాలా తెలుసు. అండ్ బై ద వే మనం కలిసి 9 days కాదు 8 days అయింది. ఓకే. సో నీ గురించి చెప్పడానికి అంతేం లేదు, కానీ బయట నుంచి చూడడానికి పెద్ద పెళ్ళవలానే ఉంటావు, కానీ లోపల కొంచెం భయం ఉంటుంది. నీకు క్లోజ్ అయిన వాళ్ళతో తప్ప బయటి వాళ్ళతో పెద్దగా మాట్లాడవు, పట్టించుకో. కానీ నీకు ఒకసారి కనెక్ట్ అయితే చాలా ఓవర్ కేర్ చేస్తావు. నీకు ఎవరన్నా సరిగా రెస్పాండ్ అవ్వకపోయినా, రియాక్ట్ అవ్వకపోయినా అస్సలు తట్టుకోలేవు. కోపం కూడా ఎక్కువే. అండ్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. అండ్ నీ పక్కన వాళ్ళు కొంచెం బెటర్గా ఉన్న జెలసీ కూడా ఎక్కువే. నీ గురించి ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నా, ఇప్పుడు అర్థమైందా నువ్వేం మిస్ అవుతున్నావో? యూర్ రియలీ స్మార్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. నీది సి బ్లాక్ కదా, ఇంటీరియర్ డిజైనింగ్? అవును. అండ్ నీది బి బ్లాక్, ఆర్కిటెక్చర్. నైస్. ఏంటి నా కింద కోపం ఎక్కువ అంటున్నావు? ఏ కాదా? చాలా ఎక్కువే. కోపం వస్తే అరుస్తా కూడా, కానీ నేనే వచ్చి పుచ్చగిస్తా. కొంచెం టచ్లో ఉండు. రే, ఏంట్రా నీ బాధ? కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవేంటి? అట్లీస్ట్ మెసేజ్ కన్నా రిప్లై ఇవ్వచ్చు కదా. రే, నా మూడ్ అస్సలు బాగాలేదు, రెచ్చగొట్టకు చెప్తున్నా. ఇదే కాల్ లిఫ్ట్ చేసి రీజన్ ఏంటో చెప్పొచ్చు కదా అట్లీస్ట్. నాకు కాలుతుందని తెలీదా ఇట్లా చేస్తే? మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి, సరేనా? బాయ్. సరే ఆగు, ఇదిగో ఇంక పో.
చెప్పు. రే అసలు స్వీట్స్ ఎందుకు తెచ్చావు? ఇంకా ప్యాడ్స్ ఎవరు తీసుకొని రమ్మన్నారా? అదా, నేను అన్నిసార్లు కాల్స్ ఇంకా మెసేజెస్ చేసినా నువ్వు రిప్లై ఇవ్వలేదు కదా. ఆ తర్వాత డౌట్ వచ్చింది పీరియడ్స్ ఏమో అని. అందుకే వచ్చేదారిలో ప్యాడ్స్ తీసుకొచ్చా. మేడంకి అసలే మూడ్ స్వింగ్స్ ఎక్కువ కదా. పిచ్చ నా కొడక. అవును, ఇంతకేమైంది నీ మూడ్కి? ఇంట్లో ప్రాబ్లం రా. అన్నయ్యకి బ్రేకప్ అయిందంట. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇంకా వాడు అట్లా సాడ్ ఉండేసరికి నా మూడ్ కూడా బాగాలేదు. అందుకే ఇందాకటి నుంచి నీ కాల్స్ లిఫ్ట్ చేయలేదు, ఇంకా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. మరి ఇలా జరిగిందని నాకు చెప్పుండొచ్చు కదా. యా బట్ ఐ వాజ్ క్యారీడ్ అవే బై దట్ మూడ్. ఇంకా సరే కానీ ఇంతకీ స్వీట్స్ ఎందుకు? అదా, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి టాక్సిక్ రిలేషన్లో ఉండేరా. ఫైనల్లీ వాళ్ళు తనకు బ్రేకప్ అయింది. షీఈస్ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ న్యూస్ నీతో షేర్ చేసుకుందామని అన్నిసార్లు కాల్స్ మెసేజెస్ చేశా. నువ్వు రిప్లై ఇవ్వపోయేసరికి కోపం వచ్చింది. కానీ తర్వాత సిచ్యువేషన్ అర్థమయ్యి వచ్చేదారిలో స్వీట్స్తో పాటు ప్యాడ్స్ కూడా పట్టుకొచ్చా. ఓ, స్వీట్స్తో సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. ఇంతకీ ఏ స్వీటు? కాజు బర్ఫీ, నీ ఫేవరెట్. నైస్ నైస్ స్వీట్. టాక్సిక్ స్వీట్. ఓయ్ నువ్వా? హాయ్. హాయ్. అవును, కాలేజ్ వాళ్ళు ఏదో ఇంటర్న్షిప్ కండక్ట్ చేస్తున్నారు కదా త్రూఅవుట్ ఇండియా. నువ్వు ఎక్కడ అప్లై చేస్తున్నావు? నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నారా? ఇక్కడే మన హైదరాబాద్లో. ఆల్రెడీ అప్లై చేసేసావా? మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా కదా. నువ్వు అన్నీ అంత గ్రాంటెడ్గా ఎందుకు తీసుకుంటావు ఆకాంక్ష? పక్కన వాళ్ళ ఒపీనియన్ గురించి అసలు కేర్ కూడా చేయవు కదా. రీ మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా ఎందుకురా ఇంత చిన్న చిన్న విషయాలకి ఇంతలా రియాక్ట్ అవుతావు? మాట్లాడుకుంటే సార్ట్ అవుతుంది. సార్ట్. నువ్వు ఒకళ్ళకి వాల్యూ ఇచ్చి అదే వాల్యూ వాళ్ళకి ఇవ్వకపోతే అప్పుడు అర్థమవుతుంది. అయినా నువ్వు పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించావు? ఎప్పుడు నీ గురించే కదా. మళ్ళీ చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికి ఏదో బొక్కలో లాజిక్ కోట్. రే ఇంకా ఆపుతావా? చాలా అయింది. రే పార్దు పార్దు. ఓయ్ ఏం సార్ కోపం తగ్గిందా? ఓ పెద్ద ఊగిపోయినావు కదా కాలేజ్లో. కోపమేం లేదు. అయినా మనకు అలవాటే కదా, ముందు తిట్టుకోవడం తర్వాత మాట్లాడుకోవడం. అవును, నేను ఇక్కడున్నానని నీకెట్లా తెలుసు? అండ్ నువ్వే స్మార్ట్ అనుకున్నావు, నేను కూడా. ఇప్పుడు నిజం చెప్పు. నేను ఫాలో అయ్యా. నీ స్మార్ట్ అంట స్మార్ట్. అవునరా, నేను నిజంగానే ఎవరి గురించి ఆలోచించనా? అలా ఏం లేదు. నేను ఇంటర్న్షిప్ అవుట్ స్టేషన్లో చేద్దామని 3 ప్లేసెస్ ప్లాన్ చేసి పెట్టా. నువ్వు హైదరాబాద్లో అప్లై చేసేసా అనేసరికి నాకు కోపం వచ్చింది. డిసప్పాయింట్ అయ్యా అంతే. అయినా నేను అవుట్ స్టేషన్కి వస్తాను ఎలా అనుకున్నావు? మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నావు, నువ్వు పీజీలో ఉంటున్నావు కదా, అలానే వస్తావు అనుకున్నా. నాకేం తెలుసు? కాలేజ్కి దగ్గర అవుతుందని పీజీలో ఉంటున్నా. అయినా మా ఇంట్లో అందరు వెజ్ బ్యాచ్లే, నేను ఒక్కదాన్నే నాన్ వెజ్. అయినా ఈ పద్ధతి పట్టింపులు మనకి సెట్ కావు. అందుకే కొంచెం ఫ్రీగా ఉంటుందని ఉంటున్నా అంతే. పోనీ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను ఇంటర్న్షిప్కి. ఎందుకు? నీకు అవుట్ స్టేషన్ ఇష్టంగా? ఇష్టమే, కానీ అక్కడ నువ్వు ఉండవు కదా. అబ్బా గుడ్ బాయ్ రా నువ్వు. ఆకాంక్ష, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామని వెయిటింగ్, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఐ థింక్ నౌ ఇట్స్ ద టైం. వద్దొద్దు, నువ్వు ఏం చెప్పకు, నేను వినను. అరే, నేను చెప్పేదేంటో విను కదా ఒకసారి. నాకు తెలుసు నువ్వేం చెప్తావు, నేను వినను. నేను చెప్పేది విను ఒకసారి. నువ్వేం చెప్తావు, నేనేం వినను. బాయ్. అరే నేను
ఈ మధ్య బాగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నావు, కొంచెం ఫుడ్ తగ్గించు. అది చూపేంటి నీ అబ్బా, ఈ విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నావా? అవును, మరి చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదన్నా? దీని గురించినా? అంటే ఈ విషయం ఎప్పుడు చెప్దామన్నా నీ చుట్టూ అందరూ ఉంటారు, అందరి ముందు చెప్తే బాగోదు కదా, అందుకే ఇప్పుడు చెప్తున్నా. చి పోరా, నేను పోతున్నా, బాయ్. సరే ఆగా, నువ్వేమనుకున్నావు? నేనేమో అనుకోలే. నేనేం చెప్తానో నీకు తెలిసి కూడా ఎందుకే అంత ఓవర్ యాక్షన్? నాకేం తెలుసు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? నిజంగా తెలీదా? మ్హూ. ఏం లేదు, ఇక్కడి నుంచి రోజు నీతో ఇలానే గొడవపడి నిన్ను ఇలా బుజ్జగించాలనుంది. ఏమంటావు? పోయిటిక్గా ప్రపోజ్ చేద్దామని ట్రై చేసాం, కానీ సెట్ అవ్వలేదు. బాలే. సరే, నీకు అర్థమైందిగా, చాలే. అదే అన్నయ్య మొత్తం జరిగింది. అందరూ లవ్ చేస్తారు కానీ కొంతమందే దాన్ని నిలబెట్టుకుంటారు. ఓకే, నాకు నీ డెసిషన్ మీద నమ్మకం ఉంది. యూ గైస్ గో అహెడ్. ఓకే దెన్, I'll take a leave. I have a meeting to attend. You guys carry on. చూసావా మా అన్నయ్య ఎంత కూలో? అవునవును, చాలా కూల్. నేను ఇంత సింపుల్గా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరు మాట్లాడుకుంటుండండి, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఓకే. కాఫీ చేద్దామా? యా, ఇది ఆర్డర్ చేద్దాం చూడు. బ్రో బ్రో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఇంత కూల్గా రియాక్ట్ అవుతావని. ఇంకా పాత గొడవలని మైండ్లో పెట్టేసుకున్నావేమో అనుకున్నా. అవేమీ మనసులో పెట్టుకోకుండా రియాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అరే నిబ్బా, నిన్నంత ఈజీగా ఎలా మర్చిపోతా అనుకున్నారా? నువ్వు నా పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసావు, నాకు మెంటల్ స్ట్రెస్ తెప్పించావు. నిన్ను కేఫ్లో చూసినప్పుడే నరికేయాలన్నంత కోపం వచ్చింది, కానీ చాలా కంట్రోల్గా కూర్చున్నా. మళ్ళీ అనవసరంగా నా లైఫ్లోకి వచ్చావు. హే అమూల్ బేబీ, ఏంటి నువ్వు ఇంకా మారలేదా? నేను ఇంకా ఇస్త్రీ చొక్కా ప్యాంటు చూసి మారిపోయావేమో అనుకున్నా. ఇప్పుడేంటి మీ చెల్లికి లేనిపోయినవని చెప్పి మమ్మల్ని ఇద్దరిని విడదిద్దాం అనుకుంటున్నావా? నేను మరీ అంత ఎదవని కాదురా నీలాంటి ఐడియాలు రావడానికి. ఒక్కసారి ఆలోచించు, నన్ను ఎంత టార్చర్ చేశారో, నిన్ను అంత సింపుల్గా ఎలా వదిలేస్తా అనుకున్నారా? కానీ దొరక్క మళ్ళీ ఏం దొరికావురా? ఇప్పుడేంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. నువ్వు నా చెల్లిని ఎందుకు లవ్ చేశాను రా బాబు అనుకునేలా నేను చేస్తాను చూడరా. ఏంటి గేమ్ స్టార్టా మళ్ళీ? హే, ఈసారి గేమ్ నాది, మీరందరూ ప్లేయర్స్. చూడు. సరే చూసుకుందాం. అమ్మా, ఎప్పుడు చూడు ఈ కొరియన్ డ్రామాలు ఏంటే? ఛానల్ మార్చే. మరేం పెట్టండి? న్యూస్ పెట్టు, కొంచెం నాలెడ్జ్ అని వస్తుంది. ఏ న్యూస్ చూడరా. తాను ప్రేమించిన అమ్మాయితో మరో యువకుడు మాట్లాడుతున్నాడని తెలిసి రగిలిపోయాడు. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని భావించి అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. పక్కా పథకం ప్రకారం కిరాతకంగా హత్య చేశాడు. ఇప్పటిదాకా అండగా ఉండే వాళ్ళే ఆ క్షణంలో కసాయిల్లా మారుతారు. సడన్ గా కనిపించే ఇలాంటి స్వభావమే చాలా మంది బలైపోయేందుకు కారణమవుతోంది. ఆ పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే దొరకట్లేదు.
ఓ యువతి జీవితంలో జరిగిన అలాంటి తీసి యథార్థ న్యూస్ గాథే తీసేసి ఇవాళ ఏదైనా సినిమా ట్రై. పెట్టు. ఛానల్ మార్చినా టీవీ ఆఫ్ చేసేయ్. వాళ్ళ అంత భయం ఉన్నోడివి ఎందుకురా పెద్ద హీరోలో వెళ్ళి వార్నింగ్ ఇచ్చావు? నేనెక్కడ ఇచ్చానే, ఆడే పెద్ద విలన్లా ఫీల్ అయ్యి నన్ను హీరోని చేశాడు. కానీ నువ్వు హీరోవి కాదుగా, మరి పెద్ద కమెడియన్ విరా. అసలు తిక్క రేకున్నా నన్ను రెచ్చగొట్టుకో, ముందే చెప్తా. ఓకే కూల్ కూల్. నువ్వు అసలు ఆడి కాన్ఫిడెన్స్ చూడాలి. ఎంత గట్టిగా చెప్పాడు తెలుసా, నీకుందిరారే అని. మీ ఇద్దరికి బ్రేకప్ అయిందన్న బాధ పక్కన పెడితే నేనే మీ ఇద్దరిని విడదీశాను అనుకుంటున్నాడు ఇంకా. ఇంతకీ ఈ విషయం ఆకాంక్షకు తెలుసా? తెలీదు. మరి నువ్వైనా చెప్పొచ్చు కదరా, అర్థం చేసుకుంటుంది. కొంచెం అన్న బుర్ర పెట్టు. ఏమని చెప్పను? బేబీ బేబీ మీ అన్న లైఫ్లో విలన్ ఎవడో కాదు, అది నేనే. నా వల్లే మీ అన్నలు ఎవరు విడిపోయారు, కానీ నేనేమీ కావాలని చేయలేదని చెప్పనా? అంతేగా మరి. బొక్క కూడా నమ్మదు. అది పాయింటే అనుకో. ఒకవేళ నమ్మినా అది చాలా సెన్సిటివే, తట్టుకోలేదు. నేను కావాలా మీ అన్న కావాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేనే కావాలంట. ఒక అన్న చెల్లెల్ని విడదీసిన పాపం నాకొద్దు. ఏదన్నా ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఫు. నీ చాలా ఓవర్ అయింది, కొంచెం తగ్గించు. సర్లే. చూసా 100 ఏళ్ళు నేనంటే ఎంత ప్రేమో. అబ్బో. హలో, ఏం చేస్తున్నావు కన్నా? ఏం లేదు బుజ్జి, టీవీ చూస్తున్నా. ఈ టైంలో మా పీజీ దగ్గరకు వచ్చేవాడివి కదరా. ఇప్పుడు కూడా వచ్చేస్తా, అదెంత పని? రే, నేను మా ఇంట్లో ఉన్నా, పీజీ కాదు. నువ్వు వేరవా అదో బుజ్జి. ఎక్కడైతే ఉందిరా, 5 నిమిషాలు తేడా, వచ్చేస్తా. సరే, వెయిట్ చేస్తున్నా. 5 మినిట్స్లో ఉంటా, బాయ్. కన్నా బుజ్జినా? మేము అలాగే పిలుచుకుంటాం. కన్నాలు వేసుకుని బతికేవాడులా ఉన్నావు. నువ్వు కన్నావేంట్రా? మా రిలేషన్షిప్ చూసి నీ కుళ్ళే. పోయి మీ రిలేషన్ చూసే కులుకోవాలి నేను. కొరియన్ డ్రామా చూసుకో. బా. వీళ్ళు రాత్రిపూట తలుపులు వేసుకోరేమో, ఎవ్వరూ లేనట్టున్నారు. ఓకే. వాము, ఇదేదో తేడాగా ఉంది, నా వల్ల కాదు బాబు. బండి నీ అప్ప ఏంట్రా ఇంత లేట్? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఇప్పుడు మనం పోయే రూట్ ఇక్కడ నుంచి చాలా లాంగ్. చిల్, 5 నిమిషాలు దింపేస్తా నిన్ను. రే, నాకు ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో నీకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు గానా క్లయింట్ వెళ్ళిపోతేనా చంపేస్తా నిన్ను. అరే నువ్వు ఫస్ట్ బండి ఎక్కువ, పోదాం, టైం అవుతుంది. నువ్వు బండి ఎక్కితేనేగా తీసుకెళ్ళలేదు నేను, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది? పంచర్ అయినట్టు, టైర్ పంచర్ అయింది. అసలు నీతో పెట్టుకుంటే నాకు ఏ పని సరిగా అవ్వదు తెలుసా? అరే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాను టైర్ పంచర్ అవుతుందని, నాకేం తెలుసు? అరే అసలు నిన్ను కాదు, నన్ను నేను అనుకోవాలి. అయినా మా అన్నీ అప్పుడే డ్రాప్ చేస్తా అన్నాడు, నేనే వినక వచ్చా చూడు నీతో, అది నా మిస్టేక్. ఒక 2 నిమిషాలు ఆగు, పంచర్ షాపులు ఉంటాయి, ఏదో ఒకటి చేద్దాం. అబ్బయ్యా, ఇక్కడ దగ్గరలో పంచర్ షాపులు ఏమైనా ఉన్నాయా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపూర్. తిరిగి అక్కడికి వెళ్ళిపోండి. ఏ ఇక్కడ పంచర్ షాప్స్ ఏం లేవు. నేను ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతా. ఒక్క నిమిషం ఆగు. బా ఆటో హైటెక్ సిటీ వెళ్తుందా? వెళ్తుంది మేడం. ఓకే.
ఒక్క 2 నిమిషాలు ఆగొచ్చుగా, ఏదో ఒకటి చేస్తా. ఏమొద్దు, ఇప్పటికే లేట్ అయింది. వెళ్ళు నువ్వు నీ తొక్కుల పని. ఏం చేస్తున్నావు? గడ్డి బీగుతున్నా. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినందుకు కోపం వచ్చిందా? మరి రాదా? వచ్చు. సారీ రా కన్నా. నీ సారీ నాకేమొద్దు. మరి ఏం కావాలి? నీకు తెలుసుగా, ఒక ముద్దు. ఫోన్లో ఎందుకు, డైరెక్ట్గా ఇస్తారా నా కొడక? అవునా? ఒక్క 5 minutesలో అక్కడంట. బాయ్. రా నా కొడక. దా. A few moments later. అమ్మా, ఎవరు చూడలేదు. నువ్వేంట్రా ఇక్కడ? గుడ్ నైట్. కొంచెం మెల్లగట్టవే. రే, ఇంత జరిగేదాకా ఎందుకురా చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావు? అంటే అది ఏం చేయలేవు కదా, అందుకే చెప్పలేదు. కట్టు. అబ్బా, మెల్లగా. అయినా తను మార్నింగ్ లేచాక మెసేజెస్ చూసుకుంటుందిలేరా. ఆడేమన్నా నీలా నాలా తింగరోడా? ఈ వాటికి ఎప్పుడో చాట్ క్లియర్ చేసేసి ఉంటాడు. అది పాయింటే కదా. రే, నీ బుజ్జిరా, కాల్ ఎత్తు. నేను ఎత్తను. పక్క ఈరోజు వీడియో ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. నేను అస్సలు ఎత్తను. రే, టెక్స్ట్ కాదు కదా, కాలే కదా, పక్కా తనే ఉంటుంది. అయినా నేను ఎత్తను, వద్దు. ఏ పిరుకోడా. హలో రే, ఇవాళ ఏం చేద్దాం? చంపేస్తారంట. రే, సరిగ్గా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావురా? చోలు దొబ్బాయా? ఇవాళ ఏం చేద్దామని అంటున్నా. ప్లాన్స్ ఏం లేవు. ఏ రివర్ వేకి వెళ్దామా? బాబు రివరా? పక్కన ఇళ్ళలో ముందు చంపేస్తాడు. ఏంటిరా? అక్కడికి వద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం. పోనీ లంచ్కి? లంచ్ కా? బాబు లంచ్ అంటుంది. ఫుడ్ లో విషయం కలిపి చంపేస్తే ఏంటి పరిస్థితి? మెంటలోడా. హలో, వినిపిస్తుందా? ఏమంటున్నావు? అంటే అది బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా. మనం ఓ పని చేద్దాం, ఇంట్లోనే వండుకుందాం. నేను ఆల్రెడీ శ్రేష్ఠ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇక్కడ కుక్ చేసుకుని తిందాం. నువ్వు ఇటు వచ్చే. ఓకే సరే, బాయ్. సేఫ్. అమ్మా, బాగానే భయపడ్డావురా. ఏది పర్లేదు, ఇంకో 2 దెబ్బలు పడు. ఓకే ఓకే, నీ హీరోయిన్ అనుకుంటా. హలో. హాయ్. హాయ్. ఈ దెబ్బలేంట్రా? కింద పడ్డాడుగా. ఏంటి? ఏం లేదు, బాత్రూమ్ లో జారి పడ్డాను, అదే చెప్తుంది. అట్లీస్ట్ నాకన్నా చెప్పాలి కదా. అంటే మళ్ళీ నువ్వు టెన్షన్ పడతావేమోనని. ఇంకెక్కడ తాకింది?
టాబ్లెట్స్ వేసుకున్నావా? టాబ్లెట్సా? వీడికి టాబ్లెట్స్ వేసుకునే అలవాట్లు లేవులే. పగులుద్ది, నోరు మూసుకొని వేసుకో. ఓకే డన్. టాబ్లెట్స్ వేసుకుంటా. టాబ్లెట్స్ అబ్బో వేసేసుకున్నా. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకేనా? ఓకే. అది కిచెన్ ఎక్కడ? ఇప్పుడు దీన్ని వంట తినాలా? ఓకే. పర్లేదురా, నీ హీరోయిన్ నీ మీద ప్రేమ బాగానే ఉంది. కుకింగ్ కూడా చేస్తుంది. అదే నా దరిద్రం. ఏంటి? ప్రేమ ఉంటే సరేనే, దానికి అసలు వంట రాదు. ఏది పడితే అది వండి నన్ను తినమంటది. అవునా? నీకు దండం పెడతాను, వంట నువ్వు చేయవా? దాని చేతి అస్సలు చేపీకు, అస్సలు తినలేను. సర్లే ఏడోకు, నేనే చేస్తాలే. అమ్మయ్యా. ఆహా, స్మెల్ అదిరింది. ఏంటి స్పెషల్? నీ ఫేవరెట్ రా. బిర్యానీయా? బిర్యానీ ఏం కాదు కానీ పప్పు, బెండకాయ ఫ్రై, ఇంకా రసం. ఏదోట్లే, ఆకలి దంచేస్తుంది, కుమ్మేద్దాం. అంతా ఓకే కానీ ఒకటి తక్కువైంది పుష్ప. రే, ఇప్పటివరకు ఇదంతా ఇంత దొబ్బ తిన్నావు కదా, ఏం తక్కువైందిరా నీకు? గెస్ చేయి, ఒకటైతే తక్కువైంది. స్వీట్సేగా? ఎగ్జాక్ట్లీ. నాకు తెలుసురా నీ గురించి, నీకోసమే తీసుకొచ్చా. ఆహా, స్మార్ట్ గర్ల్. అబ్బా, కాజు బర్ఫీ మై ఫేవరెట్. థ్యాంక్ యూ. అది కడుపా చెరువా? ఇప్పుడే కదా ఇంత భోంచేసావు. అలా నాకు ఎప్పుడైనా స్వీట్ చేసి పెట్టావా? ఇలా అనుకోగానే భలే తెచ్చేసింది. ఎప్పుడు మా ఇంట్లోనే పడిచేస్తావు కదరా. ఇవి చూడు ఎంత బాగున్నాయో. బాబా బాబా బాబా. కానీ అది చేసింది నేను కాదు కదరా. మరి మా అన్నయ్య. తనే నీకోసం స్పెషల్గా ప్రిపేర్ చేసి పంపించాడు. అండ్ ఇది నీ ఫేవరెట్ స్వీట్ అని తెలుసుకొని అందుకే పొద్దున్నే కష్టపడి లేచి యూట్యూబ్లో చూసి మార్కెట్కి వెళ్ళి తెచ్చి 1 hour కూర్చొని స్పెషల్గా నీకోసమే ప్రిపేర్ చేశాడు. అండ్ ఇది నీకు మాత్రమే ఇవ్వమన్నాడు తెలుసా. ఏ ఎలా ఉంది? వాడికి మాత్రం ఏం తెలుసు, రకరకాలుగా ఉండుంటది. నిన్నే రా అడుగుతుంది. సూపర్ సూపర్ అండి. కాజు, మీ అన్న ఇచ్చినట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ పోతుందని సర్ప్రైజ్ చేశారా? సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంట. సర్ప్రైజ్ తాకలేయ్యా. మీ అన్నయ్య నేనంటే ఎంత ప్రేమో స్వీట్ చేసి మరీ పంపించాడు. మీరు తింటూ నేను ఇప్పుడే వస్తాను. ఇది ఎవ్వరు తినకండి, మొత్తం నేనే తింటా, మొత్తం నేనే. అసలు ఎవరు తినకండి, ఇప్పుడే వస్తా. 2 minutes. అమ్మ నేనే తింటా. అది అమ్మా. ఇంకోట బాబోయ్, డ్యామ్ గేట్లు మొత్తం దాన్నేసి. రే, వస్తున్నావా? డాక్టర్ని పంపించాలా? వస్తాను, ఆగు. బతికే ఉన్నావంట్రా? బతికే ఉన్నా. రే విరాట్, ఎక్కడున్నారా? రే వద్దురా, గొడవలు ఎందుకురా, వెళ్ళిపోదాంరా ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు మూసుకునుండు. మనిషికి ఒక్క రోజులో 30-40 సార్లు మోషన్స్ అవడం రికార్డ్ అంట తెలుసా? ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఈరోజు ఆడ అయిపోయాడు నా చేతిలో. ఆగు. ఎక్కడున్నావు? ఎందుకలా అరుస్తున్నావు? మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు, అందుకే వచ్చా. ఈరోజు ఆడ నేను తేలిపోవాలి. ఓ 7 లేగాలి మీ ఇంట్లో ఈరోజు. పార్దు, ఎక్కడున్నారా రే విరాట్? ఓం భగభుగే భగిని భాగోదరే భగవాసనే ఓం క్లీం పట్ స్వాహ.
గెటప్ ఏంట్రా ఊగిపోతుందంట్రా రేయ్ రేయ్ చేతబడి చేస్తున్నాడు వీడు ఏ అడవిలో దొరికాడు వీడు మీకు రేయ్ చేతబడి ఎందుకు చేస్తున్నావురా ఊరు మెంటలు నా కొడుక చేతబడి అమ్మో అలా చూస్తున్నావేంట్రా ఏం చేస్తావురా ఏ ఏంట్రా అంత అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదు నీకు విషయం చెప్పాలి. నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. అయినా ఆల్రెడీ చెప్పేశావుగా. అది కాదు. మరి 6 months బ్యాక్ మీ అన్నకు బ్రేకప్ అయింది గుర్తుందా? అదెలా మర్చిపోతా, బాగా ఫీల్ అయ్యాడు. అది ఎవరితోనో కాదు, శ్రేష్టతోనో. అండ్ వాళ్ళిద్దరికి బ్రేకప్ అవడానికి నేను కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓయ్ నువ్వే అంత ఫీల్ అవ్వకు, మీ అన్నయ్యకి నాకేం గొడవలు లేవులే. సో ఆ వేస్ట్ నా కొడుకు నువ్వన్నమాట. వేస్ట్ నా కొడుకు టోన్ మారిపోయిందేంటి? అంటే నీ వల్లనే మా అన్నయ్యకు బ్రేకప్ అయింది. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందా చెప్తాను రా. ఏమైందో అయిపోయినా వాళ్ళు నా చేతిలో. ఒక్క నిమిషం నేను చెప్పేది అదేదో అనుకోకుండా ఫ్లోలో అయిపోయిందా? సచ్చినోడా గట్టిగా తగిలిందా కన్నా? నువ్వు ముట్టుకోకు ప్లీజ్. అయినా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ పట్టుకున్నా అలా కొడతారానే? బాయ్ ఫ్రెండ్ కాబట్టి కొట్టు ఊరుకున్నా, లేకపోతే చంపేసేదానివా? అలా అయినా అన్న చెల్లెలు ఇద్దరు నన్నే చంపుదామని కూర్చున్నారా ఏంటి? అదలా కాదురా, జస్ట్ ఏదో కోపం. అయినా నువ్వు మాట్లాడక ఇంకా. ఏ జన్మలో ఏం పాపం చేశాను మీ ఫ్యామిలీ తగులుకుందాం బొక్కలా. క్యూటీ ఓయ్ వీటికేం తక్కువ లేదు. బండి నేర్పియాలా ఇప్పుడా? అవును ఇప్పుడే. ఇప్పుడు కుదరదు, నాకు బయట పని ఉంది. శ్రేష్ఠ ఆఫీస్లో దింపాలి. ఏం కాదులే, శ్రేష్ఠ ఒక్కరోజు క్యాబ్లో పోతుందిలే ఆఫీస్కి. నాకైతే నువ్వే కదా నేర్పించేటోడివి, నేర్పి. ఇప్పుడు ఎందుకే, తర్వాత నేర్పిస్తా. నేర్పి ఇప్పుడే. ఇప్పుడు తగులుకున్నావేంటే బాబు? సరే ఆగు. బా ఇది గోల. అదుగో చెప్పు ప్లీజ్. ఎక్కడ్రా? నేను ఆకాంక్షతో బయట ఉన్నా, చెప్పు. తొందరగా రా, నాకు టైం అవుతుంది. అది కాదు, ఈ ఒక్కరోజు ఆఫీస్ క్యాబ్లో వెళ్ళిపో కదా. ఆకాంక్ష బండి నేర్పి అని సాగకూడుతుంది. ఈ ముక్కేదో నాకు ముందే చెప్పాలి కదా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోవా? సారీ. గర్ల్ ఫ్రెండ్ రాగానే బాగానే ఇగ్నోర్ చేస్తున్నావురా. సరే నేనే ఏదో చేసి వెళ్తాలే. ఓకేనా? నాన్న డబ్బులు పెట్టింది. ఏం కాదులే పదా. హాయ్. హాయ్. ఏమైంది దీనికి? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే. ఏమైంది? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ప్రాబ్లం ఏంటి? అర్జెంట్గా 1 lakh కావాలంట. ఏదో ఒకలా అరేంజ్ చేయమని టార్చర్ చేస్తున్నాడు. టాక్సిక్ వీడు. చేయకపోతే ఏంటంట? మా ప్రైవేట్ పిక్స్ని నా ఫియాన్సీకి పంపించి నా మ్యారేజ్ స్పాయిల్ చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాట్? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వాడు అడిగిన అమౌంట్ ఏదోలా అరేంజ్ చేస్తా. ఇప్పుడు నువ్వు ఇచ్చినా కానీ వాడి తర్వాత మళ్ళీ కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఏంటి గ్యారంటీ? తెలీదు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు.
నాకు ఆకలేస్తుంది. ఐస్ క్రీమ్ తింటావా? ఓకే, ఏం ఫ్లేవర్ తీసుకురాను? నువ్వేం తీసుకుంటున్నావు? ఐ లైక్ చాక్లెట్. నాకు అదే తీసుకొచ్చేయి. అలా కాదు, నాకు చాక్లెట్ ఇష్టం, నేను చాక్లెట్ తీసుకుంటా. అలా ఏమిష్టం? ఏమో, మరీ అంత స్పెసిఫిక్గా ఏం లేవులే. అర్థమైంది. ఏంటి? అదే నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతావని. అవును, చిన్నప్పుడు మా అమ్మ నాన్న, ఆ తర్వాత పార్తుగాడు, ఇప్పుడు నువ్వు. అయితే ఏంటంట? ఒకవేళ మేమెవరో నీతో లేవనుకో, అప్పుడేం చేస్తావు? ఆ సిచ్యువేషన్ ఇప్పుడు రాదులే. కమాన్ శ్రేష్ఠ, జస్ట్ ఆస్కింగ్. ఫర్ సపోజ్ మేమెవరో నీతో లేవు, నువ్వు ఒక్కదాన్ని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? ఛాన్సే లేదు, అలా ఎప్పుడు జరగదు. మీలో ఎప్పుడూ ఎవరో ఒకరు నా పక్కనే ఉంటారు కదా. ఒక్కవేళ నువ్వు ఒక్కదానివే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ ఎప్పుడు నీ వెనకే ఉంటాం, ముఖ్యంగా నేనుంటాను. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే. ఏ పిల్ల, సింగిలా? వెయిటింగా? రైడ్కి వస్తావా? డ్రాప్ చేస్తాం, డబ్బులు కూడా చూసావుగా బండి ఎలా ఉందో, మైలేజ్ బాగా ఇస్తుంది. ఒకసారి ఎక్కావనుకో నీకు తెలుస్తుంది. ఫుల్ రైడ్లో ఎర్రొయ్ ఎర్రొయ్ ఎర్రొయ్. ఏంటి మామా, పాప ఏం మాట్లాడట్లేదు? ఇక్కడ సైలెంట్ రా, సౌండ్లన్నీ అక్కడే. పాప ఏం మాట్లాడట్లేదు ఏంటన్నా? ఏంట్రా, ప్రిపేర్ అవుతుందా పిల్ల? ఏంట్రా మీ బాధ? అంటే అక్క, అది ర్యాపిడో డ్రాప్ అయినా చేయాలేమో అని. ఏం లేదు, ర్యాపిడో ఎవరున్నారా నీ వెనక ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? రే బావా, ఎవరో వస్తున్నారు, పదరా పోదాం. ఎవరాళ్ళు ఏమడుగుతున్నారు? ఎవరో చిల్లరగాళ్ళే. ఏం తీసుకొచ్చావు? నువ్వేగా, నేనేం తీసుకుంటే అదే తీసుకోమన్నావు. హే సారీ, ఐ లైక్ బటర్ స్కాచ్, అదే తీసుకుని రావా? ఓకే మేడం. ఎస్. ఒకసారి నీ ఫోన్ ఇటు ఇవ్వు. ఎందుకు? ఫోన్ ఇవ్వు. అలాగే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డీటెయిల్స్ కూడా చెప్పు. వద్దు వద్దు ప్లీజ్ ఇవ్వు. తన పేరు వినయ్, అర్నవ్లో పనిచేస్తుంటాడు. సాయిరామ్ అపార్ట్మెంట్స్ మన్కొండ, 402 ఫ్లాట్ నెంబర్. వాళ్ళ అమ్మా నాన్న దువాడ్లో ఉంటారు. డబ్బులు రెడీ అయ్యాయా? రెడీ అయ్యాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకోపో. ఎవరు మాట్లాడేది? నేను షీటీ నుంచి కాల్ చేస్తున్నాలే తమ్మి. డబ్బులైతే రెడీ అయినాయి, వచ్చి తీసుకోపో. అది మేడం, మేడం నేను ఏదో కావాలని చేయలేదు మేడం. వినయేగా నీ పేరు? అవును మేడం. అర్నవ్లో పనిచేసేటోడివి. మేడం ప్లీజ్ మేడం, నేను ఏదో కావాలని చేయలేదు మేడం, చిన్న అవసరం. ఇప్పుడు డబ్బులు నువ్వు వచ్చి తీసుకుపోతావా, లేకపోతే మేమే వచ్చి మణికొండలో నువ్వు ఉండే సాయిరామ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 402 అడిగొచ్చి ఇవ్వమంటావా? లేకపోతే దువ్వాడలో ఉన్న మీ పేరెంట్స్కి పోయి ఇవ్వమంటావా? మేడం మా పేరెంట్స్ తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మేడం, మాది చాలా డీసెంట్. ఫాల్తుగా ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తావురా? ఒక్కసారి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 3rd డిగ్రీ ఇస్తే లైఫ్లో పని చేసుకోనికి పెళ్లి చేసుకోనికి పనికి రాకుండా పోతావు. ఎత్తవ్వా మేడం, ఇంకెప్పుడు చేయను మేడం, ప్లీజ్ మేడం, సారీ మేడం. తన జోలికి కూడా రాను మేడం మళ్ళీ తన లైఫ్లో. ఇంకొకసారి ఈ పిల్లకే కాదు, వేరే ఏ అమ్మాయితో అయినా ఇట్లా బిహేవ్ చేసినట్టు తెలిసిందో
లోటి కింద నుంచి పెడితే నోట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. సారీ మేడం, ఇంకెప్పుడు చేయను మేడం. ఫోన్ పెట్టరా. తీసుకో, ఇంకెప్పుడు వీడి జోలికి రాడు. థ్యాంక్ యూ. ఇంకెప్పుడైనా లైఫ్లో నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూ షుడ్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? యూ లుక్ లైక్ ఏ కంప్లీట్లీ హోల్ న్యూ పర్సన్. నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనకు ఎప్పుడు రాలేదు కదా. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. రిలేషన్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు, కానీ బ్రేకప్ అయిన తర్వాత నుంచి ఇలా ఏదో ఒక రకంగా టార్చర్ చేస్తున్నాడు. దాట్స్ బికాస్ యూ చోజ్ అ రాంగ్ పర్సన్. ఈ రోజుల్లో కూడా ఒక అమ్మాయి నో అన్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉండే అబ్బాయిలు చాలా రేరు కదా. ట్రూ. నువ్వు సింగిల్ కాబట్టి చెప్తున్నా, నీ లైఫ్లోకి ఎలాంటి అబ్బాయి వస్తే మాత్రం అస్సలు వదులుకోకు. థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత నా పాస్ట్ అంతా మర్చిపోయి హ్యాపీగా పడుకున్నా. ఇట్స్ ఓకే. అయినా మన పాస్ట్ని గుర్తు చేసుకున్నప్పుడు మన ఫేస్లో నవ్వు రావాలి, కానీ ఉన్న నవ్వు పోకూడదు. గుర్తుపెట్టుకునేంత గొప్పదేం కాదులే నాది. అవును, ఇఫ్ యూ డోంట్ మైండ్, డూ యూ హ్యావ్ ఎనీ పాస్ట్? అవన్నీ ఎందుకులే ఇప్పుడు. నువ్వే కదా అన్నావు పాస్ట్ గుర్తు చేసుకుంటే ఒక హ్యాపీ మెమొరీలా ఉండాలని, అందుకే అడుగుతున్నా. యాక్చువల్లీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అందులో నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మిస్టేక్ ఏం లేదనిపిస్తుంది. మంచోడే, కానీ టూ పొజిటివ్. మేబీ నువ్వు నీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నావేమో, తన పర్స్పెక్టివ్ నుంచి కూడా ఆలోచించు. హీస్ ఎ ట్రూ జెంటిల్మన్ అనిపిస్తున్నాడు నాకు. జెంటిల్మనా? అసలు ప్రతిదానికి అనుమానమే తెలుసా? సరే అయితే నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు నీకే తెలుస్తుంది నేను చెప్పేది కరెక్టా నాట్ అనేది. ఇప్పుడు అవసరమా? జస్ట్ 3 క్వశ్చన్స్ ప్లీజ్. సరే. తను ఎప్పుడైనా నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్తో బయటికి వెళ్తా అంటే నువ్వు చెప్పాడా? లేదు. సో తనది అనుమానం కాదేమో. నువ్వు ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఆర్ లేట్గా రిప్లై ఇచ్చినా అరిచేవాడా? చాలాసార్లు పిచ్చి పట్టినట్టు అరిచేవాడు. మేబీ ఈ జస్ట్ వాంట్ స్పెండ్ టైం విత్ యూ అనుకుంటా. మన సొంత వాళ్ళ మీదే కదా కోపడతాం. మీ బ్రేకప్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా నిన్నేమైనా డిస్టర్బ్ చేశాడా? ఆర్ నీ గురించి బయట వాళ్ళతో బ్యాడ్గా ఏమైనా చెప్పాడా? చచ్చా, బ్రేకప్ అయిన తర్వాత నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. మేబీ నన్ను వదిలించుకున్నా అనుకున్నాడేమో. వదిలించుకుంటే తను ఇప్పటికే వేరే రిలేషన్షిప్లో ఉండాలి. ఉన్నాడా? లేదు. సో హీ రెస్పెక్ట్స్ మీ. కరెక్ట్. హే, ప్లీజ్ డోంట్ పొల్యూట్ మై మైండ్. సరే అయితే నువ్వు ఇంకా వేరే రిలేషన్షిప్లోకి ఎందుకు వెళ్ళలేదు? తెలీదు. దట్స్ ఇట్, ఐఎమ్ డన్. నేను అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేసా. ఇప్పుడు నీకే క్లారిటీ రావాలి. ఐ నీడ్ టు లీవ్. సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ, బట్ నేను నా మిస్టేక్స్ నుంచి తెలుసుకున్నా ఎలాంటివన్నీ చూస్ చేసుకోవాలని. మళ్ళీ నువ్వు అదే మిస్టేక్ చేస్తావో ఏమో అని చెప్తున్నా. నీ లైఫ్లోకి ఎలాంటి అబ్బాయి వస్తే మాత్రం అస్సలు వదులుకోకు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడికి నా చైల్డ్హుడ్ పిక్ షేర్ చేయొద్దని? అదా, అయినా నీ చైల్డ్హుడ్ పికే కదా, క్యూట్గా ఉన్నావు షేర్ చేశాను. అయినా నిన్ను కాదులే, నాకు బట్టలు లేకుండా ఫోటో దించిన మా అమ్మని అనాలి.
అసలు అవే కదా స్వీట్ మెమరీస్లా ఉండేవి. నా చైల్డ్హుడ్ మెమరీస్ అందరికీ స్వీట్గానే ఉంటాయి, ఒక నాకు తప్ప. సరే ఇట్రా, ఒక సెల్ఫీ తీసుకుందాం. నేను ఇంతలా అరుస్తుంటే సెల్ఫీ దిగుదామంటావా? చూడు కోపంలో ఎంత క్యూట్గా ఉన్నావు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఫేస్ పెడతావో లేదో తెలీదు. అందుకే ఇప్పుడే ఒక సెల్ఫీ తీసుకున్నాం అనుకో, తర్వాత చూసి నవ్వుకోవడానికి ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పోతున్నా. కనీసం నన్ను ఆపవా? ఎలాగో నువ్వే తిరిగి వస్తావు కదా, ఇంకెందుకు ఆపడం అని. రా ఒక సెల్ఫీ దిగుదాం. నవ్వు. The person you are trying to call is currently busy. The person you are trying to call is... The person you are trying to call is currently busy. The person you are trying to call is currently busy. ఎవరు? శ్రేష్ఠ. తర్వాత మాట్లాడొచ్చులే. సరే. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు నన్ను? కొంచెం బిజీగా ఉండే శ్రేష్ఠ. నువ్వెప్పుడు వచ్చావు? 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను. ఎంత ఇంపార్టెంట్ అయితే అన్ని కాల్స్ చేస్తాను. అసలు అర్థం చేసుకోవా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అది కాల్స్ కట్ చేస్తున్నాక కూడా ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? వీ నీడ్ సమ్ స్పేస్. అది నువ్వు అర్థం చేసుకోలేవా? నేను నీతో మాట్లాడలేదు, కానీ నేను మాత్రం నీతోనే మాట్లాడుతున్నాను. అయినా నువ్వు మీ అన్నయ్య ఇద్దరు ఒకటే కదా, పక్కన వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక. ఓ ఓ ఓ ఓ కొంచెం ఆపుతారా ఇద్దరు? ఎందుకు చిన్న విషయాన్ని అంత పెద్దది చేస్తున్నారు? ఇలా ప్రతిదానికి నస పెడుతున్నందుకే కదా మా అన్నయ్య వదిలేశాడు. ఆకాంక్ష, ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్లీజ్ కొంచెం ఇద్దరు ఆపండి. మా అన్నయ్యకున్నంత పేషెన్స్ నాకు లేదు. పార్దు, నేను నీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాను ఇప్పుడే. నేను ఎక్కడికి వెళ్ళను, వాడు ఎక్కడికి రాను. ఏదున్నా ఇక్కడనే మాట్లాడు. నువ్వు మధ్యలో వచ్చిందని మధ్యలో వచ్చినట్టు. వాడు బ్రేకప్ చెప్పాడంటే మధ్యలోనే పోతాం. సో కొంచెం తగ్గు. అవునా? రే, నీ లైఫ్లో నేను ఉండాలా లేదా తను ఉండాలా డిసైడ్ చేసుకొని చెప్పి ఎవరు కావాలి. పిచ్చా, మీ ఇద్దరికి ఏం మాట్లాడుతున్నారు? ఇది గొడవ పడే టైం కాదు, కొంచెం ఆగండి ప్లీజ్. అవును, చెప్పురా. నేను తనకు కూడా క్లారిటీ వస్తుంది. హలో, క్లారిటీ వచ్చినాక తట్టుకోలేవు సరేనా? ఆకాంక్ష, ఒక్క నిమిషం ఆగుతావా? శ్రేష్ఠ, నువ్వు ఇంటికి వెళ్ళరా, నేను వచ్చి మాట్లాడతాను ప్లీజ్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాగా, సో ప్లీజ్ కొంచెం దయచేసి వెళ్ళండి మ్యామ్. నువ్వు ఆగుతావా? నేను ఆగమని చెప్పా కదా నేను. అరే అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది. అరే అది కాదురా, నేను చెప్పేది.
సారీ. నువ్వు అన్నది కూడా కరెక్టే. తను వచ్చినప్పటి నుంచి నీతో అసలు సరిగ్గా టైమే స్పెండ్ చేయట్లేదు నేను. అక్కడ మీ ఇద్దరు వాయిస్ రేజ్ అయిపోతుంది, మళ్ళీ గొడవ పెద్దదైపోద్దేమోనని భయం వేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పా. నువ్వు అర్థం చేసుకుంటావు నా నమ్మకంతో. అర్థం చేసుకున్నాను. నిన్ను కాదు, విరాట్ని. అసలు వాడు చేసిన తప్పే కాదనిపించింది. అనవసరంగా నేనే ఏది పడితే అది వాగి. అవును, అప్పుడేదో తెలియక మీ బ్రేకప్కి నేను కూడా ఒక రీజన్. రిలేషన్షిప్ వాల్యూ ఏంటో ఆకాంక్ష నా లైఫ్లోకి వచ్చాక నాకు అర్థమైంది. దాని బదులు నేను సారీ చెప్తున్నా. ఐఎమ్ రియల్లీ సారీ. ఆ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు. తను చేసింది కరెక్టే, కానీ అది నాకు అర్థం అవడానికి ఇంత టైం పట్టింది. నువ్వు విరాట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నువ్వు నాతో అసలు సరిగ్గా టైమే స్పెండ్ చేసేదాన్ని కాదు. నాకు చాలా కోపం వచ్చేది. నీకు కూడా ఇప్పుడు అలాగే కోపం వచ్చింది కదా. కానీ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి స్టాండ్ తీసుకున్నట్టు విరాట్ని నేను ఎప్పుడూ అలా సపోర్ట్ చేయలేదు. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ మేడ్. వాడు నా కోసం చాలా చేశాడ్రా. ఇట్స్ ఓకే. తెలుసో తెలియకో మన ఇద్దరి వల్ల ఓ తప్పు జరిగిపోయింది. అనవసరంగా ఓ మనిషిని ఇబ్బంది పెట్టాం. ఆ విషయం మంచి పొజిషన్లో ఉంటే కానీ తెలియలే మనకి ఇప్పటిదాకా. హలో, ఇంకా అయిపోయిందా మీ సారీ చెప్పుకోవడం? కొంచెం మీరు స్పేస్ ఇస్తే ఎంటర్ అవుదామని వెయిట్ చేస్తున్నా. నువ్వెప్పుడు వచ్చావే? నేను ముందు నుంచి ఇక్కడనే ఉన్నా, మీరు మాట్లాడుకున్నవన్నీ వింటున్నా. సర్లే, మంచిగా ఎమోషనల్గా ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వదిలేసా. అండ్ నిన్న నా పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువైందని ఇంటికెళ్ళక అర్థమైంది. సో అందుకే సారీ చెప్దామని వచ్చాను. చూడ్డానికి పెద్ద సీరియస్లా కనిపిస్తుంది, లోపలే ఉండదు, మొత్తం డల్లే. అబ్బే, అయినా నేను కూడా నిన్న అబ్బాబాబా, ఈ సారీ పంచాయతీలో ఆపేద్దాం ఇంకా, ప్లీజ్ వద్దు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, మేడంకి మీ అన్నయ్య మీద మళ్ళీ ఫీలింగ్స్ వచ్చాయి. నువ్వు ఆగనే మాట్లాడు. సరే అయితే కలిపేద్దాం. సరే అయితే కలిపేద్దామా? ఏంటి మీ అన్నయ్యని కన్విన్స్ చేయడం అంత ఈజీ అనుకున్నావా? అసలే నన్ను చూస్తే జల్లికట్లు బుల్లులాగా ఎప్పుడెప్పుడు గుద్దేద్దామా అని రెడీగా ఉన్నాడు. లోపల అంత కోపం పెట్టుకుని నన్ను ఎలా యాక్సెప్ట్ చేశాడో నాకు ఇంకా అర్థం కావట్లా. ఎందుకంటే మా అన్నయ్య మంచోడు కాబట్టి, నీలా కాదు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో పెద్ద వేదాంతి. అయినా ఒకసారి మీరు చేసిన తప్పు మా అన్నయ్య పొజిషన్లో ఉండి ఆలోచిస్తే తప్ప అది మీకు కూడా అర్థం కాలేదు కదా. ఓకే, మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు ఒప్పేసుకున్నావు, నెక్స్ట్ ఏంటో చెప్పు. రేయ్, వాళ్ళు ఇద్దరు విడిపోవడానికి రీజన్ నువ్వేరా. ఇప్పుడు మనం ఇద్దరమే వాళ్ళని కలపాలి, వేరే చాయిస్ లేదు. సరే, నేను ఇప్పుడు ఏమన్నా వద్దన్నానా? ఎలా కలపాలో చెప్పు, సొల్లొద్దు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? నేను ఇది వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడాలా? అట్లేం లేదు, కానీ ఒకవేళ తనే వచ్చి మళ్ళీ తినకి ప్రపోజ్ చేస్తే? ఏంటి మీ అన్నయ్య వచ్చి దీన్ని ప్రపోజ్ చేయడమా? అవన్నీ జరగవు, కానీ దాని బదులు ముందు ప్లాన్ బెటర్. మేము ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడ్డాం. అయినా వీడు అంటున్నాడని కాదు, కానీ మీ అన్నయ్య నిజంగా కొంచెం టఫ్ కేసే. ఇదంతా వర్కౌట్ అవుద్దంటారా? ఏంటి మా అన్నయ్య హిట్లలో చిరంజీవిలా అనుకుంటున్నారేంటి? ఎందుకు అంతలా హైప్ ఇస్తున్నారు? ఆయన అంత సీన్ లేదులే, కానీ ఆడి కోపాన్ని నేను మొండితనాన్ని ఇది చూసిందిగా, అందుకే. కానీ నేను తన ప్రేమను చూసాను చిన్నప్పటి నుంచి. సో తను ఒప్పుకుంటాడని నాకు తెలుసు, కానీ దానికంటే ముందు తనకి తిన మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేవో అది తెలియాలి మనకి. మీ ఇద్దరిని కలపాలంటే మీకు కొంచెం స్పేస్ కావాలి. అదెలా? నన్ను చూస్తారేంటి? హలో. హలో, ఇస్ దిస్ విరాట్? Yes, who's this?
డోంట్ యూ రిమెంబర్ మీ? లేదు, ఎవరు మాట్లాడేది? నేను నారాయణ కాలేజ్లో నీ జూనియర్ స్వప్న. నేను చదివిన చైతన్య కదా. అంటే నారాయణ చైతన్య రెండు పక్క పక్కనే కదా, అలా అని అలా చెప్పాను. అయితే అంటే నువ్వు కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి నాకు క్రష్వి. సో నిన్ను ఎప్పుడు ఎలా ఫేస్ చేయాలో నాకు ధైర్యం సరిపోలేదు. ఎందుకో? అంటే నువ్వు కాలేజ్ టాపర్వి, నేను జస్ట్ పాస్ మార్క్ బ్యాచ్ కూడా కాదు, అందుకే భయపడేదాన్ని. సరే, ఇంతకి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే అది ఐ లవ్ యూ. యూ నాటీ. నీ తింగర్ ముండ. కాలేజ్లో క్రష్ అయితే ఇప్పుడు ప్రపోజ్ చేయడం ఏంటి? నేను పాస్ అయ్యే వరకు నీకు ప్రపోజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. అయితే ఇప్పుడే నా ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి, అందుకే ఇప్పుడే ప్రపోజ్ చేస్తున్నా. మంచి మంచి కట్టుబాట్లు. థ్యాంక్ యూ. ఎందుకు ఏమంటావు? చూడు స్వాతి, స్వప్న. అదే స్వప్న. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అది నేను ఎందుకు చెప్పాలి నీకు? నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నావు అదైనా చెప్పాలి కదా. అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను నిన్నెప్పుడు చూడలేదు. నేను మాత్రం నిన్ను చూస్తూనే నా బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేశా. నువ్వు కూడా ఒకసారి చూస్తే పని అయిపోద్ది. నాకు ఈ లవ్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి నాతో ట్రావెల్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందేమో కదా. నా దగ్గర అంత టైం లేదు. నాకు అర్థమైందిలే, నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని. ఆ అమ్మాయి ఎవరో చాలా లక్కీ. ఏహే, అసలు నాకు గర్ల్ ఫ్రెండే లేదు. లేదా? అయితే ఐ లవ్ యూ బావా. అంటే రేపు పెళ్ళాక మనందరం ఫ్యామిలీయే కదా బావా, అందుకే అలా అన్నాను. ఇదిగో సుజన. స్వప్న. అదే స్వప్న. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఒకసారి మనం కలిసి మాట్లాడుకుందాం. కలుస్తాను. కలు 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 కలు. నో, ఒకసారి నువ్వు నా ప్రేమను రిజెక్ట్ చేశాక నీకు నా మొహం అస్సలు చూపించలేను. నీ అంత నువ్వే నా ప్రేమను అర్థం చేసుకునేదాకా నేను అస్సలు కలవలేను. అంతవరకు బాయ్. సూపరా నువ్వు. స్వప్న, పొద్దున్నే ఎవరిది తింగర్ బుచ్చి? ఎవరన్నా కాల్లో? ఎవరో నా జూనియర్ అంట. అసలు తను ఎవరో కూడా నాకు తెలీదు. ప్రపోజ్ చేసింది. ఇంత లేట్గా? అదే కదా, ఇంకా నయం. నాకు పెళ్ళై పిల్లలు పుట్టిశాక నన్ను పెళ్లి చేసుకుంటాను లేదు. అవును అన్నయ్య, పాస్ట్లో నీకు రిలేషన్షిప్ బ్రేక్ అయింది కదా, సో దాని తర్వాత ఏ అమ్మాయిని లవ్ చేయలేదా? అవంతా ఇప్పుడు ఎందుకు, లేట్ అవుతుంది. తిను. సరే కానీ రేపటి ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి, యాజ్ యూజువల్ ఆఫీస్. రేపు పార్థు బర్త్డే ఉంది, తను బయటికి తీసుకెళ్తా అన్నాడు. సో నువ్వు కూడా మాతో వస్తావేమో అని. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. దేనికి? అయితే నేను పార్థు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. కాళ్ళు ఎరుగొడతా, అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళేది లేదు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నువ్వు రావు, నన్ను వెళ్ళనియో. ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావు? బోర్ కొడుతుంది. సరే, మార్నింగ్ వెళ్ళి సాయంత్రం 4 కల్లా ఇంటికి వచ్చేయాలి మరి. లేదు, నేను కూడా వస్తా మీతో. ఓకే ఫైన్. కార్లో వెళ్ళిపోదాం. లేదు, పార్థు తీసుకొస్తా అన్నాడు. ఓకే, డన్. థ్యాంక్ యూ. నీ అప్ప సచ్చన్న ఎదవ. అవు అదే ఫోను. హలో, ఎలా ఇచ్చా పర్ఫార్మెన్స్? రే నీ అబ్బా, కాలేజ్ పేరు కూడా సరిగా చెప్పనీకి రాదారా నీకు? అంటే అది చిన్న మిస్టేకే కదా. చిన్న మిస్టేక్ ఏంట్రా? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి కొంచెమైతే దొరికిపోయే వాళ్ళం తెలుసా? సర్లే, దొరకకుండా కవర్ చేశా కదా. మొత్తానికి మనం అనుకున్న పని అయింది. మీ అన్నయ్య సింగిల్ అని తెలిసింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. మీ ఇద్దరు రెడీగా ఉండండి రేపు. ఓకే. అదేంటి, కార్ తీసుకొస్తాడని చెప్పావు, బైక్ ఏంటి? అది అన్నయ్య చెప్పడం మర్చిపోయా, కార్ అరేంజ్ అవ్వలేదంట, నిన్ననే చెప్పాడు.
ఆ నిబ్బాగడ్ వల్ల ఏ పని అవ్వదు, చెప్తే నేను తీసుకొచ్చాను కదా. పోనీలే అన్నయ్య, ఇప్పుడు వదిలే. ఇంతసేపు ఏంటే? ట్రాఫిక్. ఇదేంటి తను వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? అన్నయ్య టెన్షన్ తను పడుతున్నావు? వస్తున్నట్టు నాకు ఏం నిజంగా కాదు. తెలీదురా. ఆగు, అడుగుతా. రేయ్, తను వస్తున్నట్టు నాకు ఎందుకు చెప్పలే? మీ అన్న ఎందుకు వస్తున్నాడని నేను అడిగానా? పో. అన్నయ్య. తను వస్తే నేను రాను. రేయ్, నీ ఫ్రెండ్ని వెళ్ళిపోమను. మీ అన్నని వెళ్ళిపోమను, నేను దీన్ని వెళ్ళిపోమంట. బా అన్నయ్య, అది నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని నిబ్బాగడికి చెప్పే. ఆఫీస్కి. ఆఫీస్కి ఇంత ఆడావిడ? ఇప్పుడు నిజం చెప్పు.
ఆఫీస్ కని చెప్పాను కానీ మా ఆఫీస్ కని చెప్పానా? కొంపతీసి విరాట్ గాడు ఆఫీస్కే ఏంటి? అవును. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలవడానికే ఇంత రెడీ అవుతున్నావా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేసుకోవడానికే ఇంత రెడీ అవుతున్నాను. నైస్. నువ్వు షోరా? హా, ఏంట్రా అలా అడిగావు? అంటే అన్ని పెంట్లైన తర్వాత మళ్ళీ నువ్వే ప్రపోజ్ చేయడం షోరా అని. లేకపోతే వాడే వచ్చి నాకు మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు అనుకుంటున్నావా? అది అస్సలు అవ్వదులే కదా. ఈగో ముందు పుట్టాక మనిషి తర్వాత పుట్టాడు. అందుకే నేనే ప్రపోజ్ చేసి ఈసారైనా రిలేషన్షిప్లో ప్రాపర్గా ఉందామని ఇదంతా. రీప్రపోజల్ అన్నమాట. ఏంటి? రీప్రపోజల్ అన్నమాట. అలాంటిదే అనుకో. సుఖీ బావ చల్లగా ఉండండి. చల్లగానే ఉంటాం, మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకోనంత వరకు. మాకు సరదా ఏంటి కొట్టుకోవడానికి? నాకు డౌటు. ఇంకేంటి లేటు అడుగు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటాడంటావా? ఏంటి వీడు? అబ్బో, ఏంటి రోజు కొత్తగా అనిపిస్తున్నావు? అదేం లేదే, రోజు ఇలానే ఉంటా కదా. లేదు, రోజు కన్నా ఈ రోజు ఎందుకు మొహం వెలిగిపోతుంది. అదేంటి అలా అడిగావు? సి అన్య, ఇంకా లాగ్ చేయడం నా వల్ల కాదు కానీ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. అయినో పాస్ట్లో నువ్వు ఇంకా శ్రేష్ఠ రిలేషన్షిప్లో ఉండే అని, కానీ కొన్ని రీజన్స్ వల్ల విడిపోయారనుకో. ఆ కొన్ని రీజన్స్ ఏంటో కూడా తెలిసే ఉంటుంది కదా. యా తెలుసు, కానీ పార్దు చాలా మంచోడు అన్నయ్య. పైకి అలా కనిపిస్తాడు అంతేగాని హీ సో జెన్యూన్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ వాళ్ళు జస్ట్ చిన్నప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్ అంతే. వాళ్ళు ఫ్రెండ్స్ అని నాకు కూడా తెలుసు. నువ్వేం వాళ్ళ గురించి క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత తెలిసినోడివి మరి ఎందుకు అలా బిహేవ్ చేసావు? నేనేం చేశాను? ఆ రోజు శ్రేష్ఠ లాంగ్ డ్రైవ్లో నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు తనని ఇగ్నోర్ చేసావు? మళ్ళీ ఇంటికి వచ్చి తన ఫొటోస్ చూసి ఎందుకు ఫీల్ అయ్యావు? సి ఆకాంక్ష, దట్స్ మై పర్సనల్, ప్లీజ్. రే, ఎందుకురా నీకు అంత ఈగో? నాది ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అయినా ఏం మాట్లాడమంటావు? చెప్పే మాట్లాడమంటావు? నాకు నువ్వు వద్దు అని మొహం మీద చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎలా ఉన్నావంటే నీ గురించి ఏడుస్తూ కూర్చున్నాను చెప్పనా? లేకపోతే తన గురించి తలుచుకుంటూ నాలో నేను పిచ్చోన్నయ్యా అని చెప్పనా? చెప్పు, నువ్వు చెప్పు. రే, అందరు మారారా? మనుషులు మారచ్చు, వాళ్ళు చేసిన తప్పులు మారవు. ఇప్పుడు తనంటే నీకు ఇష్టమే కదా, ఆ విషయం ఒప్పుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? సార్, మిమ్మల్ని కలవడానికి శ్రేష్ఠ అనే అమ్మాయి వచ్చింది. మీకు తెలుసంట కదా. నాకు కొంచెం టైం పడుతుందని చెప్పు. ఆల్రెడీ చెప్పాను సార్, కానీ తను వెయిట్ చేస్తా అంటుంది. సర్లే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. హాయ్. ఏదో మాట్లాడాలను? మాట్లాడడానికే వచ్చాను. ఏంటది? యాక్చువల్లీ ఇక్కడ కాదు, బయటకు వెళ్దామా? ఇక్కడ ఆపవా?
అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఐ లవ్ యూ విరాట్. నిన్న మొన్న వరకు నా విషయంలో కోపంగానే ఉండేదాన్ని. వాట్ మేడ్ యూ చేంజ్ యువర్ మైండ్? మన బ్రేకప్ తర్వాత మూవ్ ఆన్ అవడం చాలా ఈజీ అనుకున్నాను, కానీ కాదని నాకు ఇప్పుడే అర్థమైంది. నిజం చెప్పాలంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేదు. నేనే తొందరపడి నేను దూరం చేసుకున్నాను. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు కదా. ఐఎమ్ రియలీ సారీ. నాకు ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తావా? లేదులే, ఆ రోజు పబ్లో నేను కూడా చాలా రూడ్గా బిహేవ్ చేశా. అయినా నేను మళ్ళీ వస్తాను నీకు ఆల్రెడీ తెలుసు కదా. అంత కాన్ఫిడెంట్గా ఎలా? ఐ నో యూ అండ్ ఐ ట్రస్ట్ యూ. ఇంకా మన మధ్యలో ఎవరు రారు. ఏమైంది? ఏం లేదులే. పార్థు గురించేనా? వాడు ఇంతకు ముందులా లేడు, మారిపోయాడు. మన మధ్య ఇంక వాడు రాడు, ఐ స్వేర్. ఇవాళ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు నా చెల్లితో గొడవ పడప్పుడు స్టార్ట్ అయ్యా. హలో, నేను వచ్చేసా. రా. ఏమైంది దీనికి? ఓయ్, ఏంటి మేడం అంత డల్గున్నారు? మార్నింగ్ అన్నయ్యతో గొడవైంది. అస్సలు ఒప్పుకోట్లేదురా. అసలు ఎందుకో తెలీదు ఆ మనిషికి అంత పంతం. మెల్లగా మారతాడులే. మనం మారినంత ఈజీగా అన్న సాబ్ మారాడు కదా. అరే వాళ్ళిద్దరు గొడవ పక్కన పెట్టు, నీ పేరు ఎత్తుతుంటేనే నచ్చట్లేదు మా అన్నయ్యకి. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాడో లేడో కూడా డౌట్ ఉంది. అందుకే ఇట్స్ ఓకేరా, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటావు? చిల్లుండు. బావ బామర్దులు అన్నాక ఆ మాత్రం రొమాన్స్ ఉంటుంది కదా. ఎలారా నువ్వు ఇంత పాజిటివ్గా ఉంటావు? అంత సీన్ లేదు. నెగిటివ్ ఉండి పీకేదేముందని పాజిటివ్గా ఆలోచిస్తాను అంతే. కోతి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య 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 ఏంటి? అన్నయ్య అది మేము జస్ట్ క్యాజువల్గా నీ కూర్చుని. వాడిని అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. రే ఇప్పుడు ఏమైందిరా? బ్రో యూ మిస్టేకెన్. మేము జస్ట్ క్యాజువల్ కూర్చొని మాట్లాడుతున్నాం. వాడిని ఇక్కడి నుంచి పంపించేయి. అది కాదు బ్రో నేను చెప్పే. నువ్వు పంపిస్తావా లేకపోతే నేను మెడబట్టి గంటేయాలా? పార్దు, ఇన్ని రోజులు మీ అన్నయ్యకి నా మీద కోపం ఒకటే ఉందనుకున్నా. అది కోపం కాదు, అసహ్యం. రే అలా కాదురా. కోపం ఉంటే ఈజీగా పోతుందిరా, కానీ అసహ్యం హేట్రేట్ అంత ఈజీగా పో. దాచుకోమని పీకల దాకా హేట్రేట్ అలాగే దాచుకోమని. రే పార్దు, రే పిచ్చా? ఎస్ ఐ యామ్ మ్యాడ్. వాడు నా చెల్లి బాయ్ ఫ్రెండ్ అని తెలుసు, నీ బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసు, కానీ ఆ మూమెంట్లో ఎందుకు అలా రియాక్ట్ అని నాకే తెలీదు. అసలు ఇప్పుడు వరకు నా చెల్లి మీద నేను కోప్పడిందే లేదు, కానీ ఫస్ట్ టైం వాడి వల్ల నా చెల్లిపై నేను ఇవాళ అరిచాను.
నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రేష్ఠ. ఎంత ఇష్టం అంటే నాకంటే ఎక్కువగా. కానీ నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే మీతో పాటు వాడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. అలాంటిది వాడు నా ఫ్యామిలీ మెంబర్ అయితే నా చెల్లెల లైఫ్లో, నీ లైఫ్లో, ముఖ్యంగా నా లైఫ్లో నేను ఊహించుకోలేను శ్రేష్ఠ. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రేష్ఠ. కానీ వాడుంటే మాత్రం ఐఎమ్ సారీ. ఆకాంక్ష, ఈ మేము చూసావా? ఆకాంక్ష, ఆకాంక్ష ఆగు. దేనికి ఇగ్నోర్ చేస్తున్నావు? మాట్లాడు నాతో. అసలు నేనేం చేశా? తప్పు చేసావు అన్నయ్య, చాలా పెద్ద తప్పు చేసావు. నీ వల్ల వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ పోయింది, మా రిలేషన్షిప్ పోయింది. నువ్వు హ్యాపీగా, నీ కావాల్సిందే అయిందిగా. అయినా నీది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదురా, ఈగో. నీ ఈగో వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నామో నీకు అర్థమవుతుందా? అయినా ఎవడెట్లా పోతే నీకెందుకులే, ప్రతి నువ్వు అనుకున్నట్టే అవ్వాలి కదా. అయినా ఎప్పుడో జరిగిన దాన్ని మైండ్లో పెట్టుకొని నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఎందుకురా ఇదంతా? వాళ్ళు మారి వచ్చి సారీ చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేయలేనంత పొజిషన్లో ఉన్నావు చూడు. అసలు ఏమనాలరా నిన్ను? ఇప్పుడు ఇదంతా నీకు నచ్చినట్టే జరిగిందిగా, అసలు ఏం సాధించినావు? ఏంటి, నా వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ పోయిందా? ఎందుకురా ఏం తెలియనట్టు నటిస్తావు? ఆ రోజు శ్రేష్ఠ ప్రపోజ్ చేసినప్పుడు నువ్వేం చెప్పావు తనతో? వాడు శ్రేష్ఠ లైఫ్లో ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేయలేవా? అందుకే కదరా నీకోసం తన చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టింది. నీకోసం వాడు మా రిలేషన్ని బ్రేక్ చేస్తాడు. నీ వల్ల వానికి వన్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ రెండు పోయాయి. అయినా వాడు ఏం రియాక్ట్ అవ్వట్లేదు చూడు. మెచ్యూరిటీ వాడికి ఉందా నీకుందా? నువ్వు అంటావుగా నేను మారను నేను మారను నేను మారను, కానీ నువ్వు మారావు. నువ్వు వాడిలా మారావు, వాడు నీలా మారాడు. ఒకసారి నువ్వే ఆలోచించంత, నీకే అర్థమవుతుంది. ఇంత చెప్పినాక కూడా నువ్వు మారకపోతే శ్రేష్ఠ లైఫ్ లాంగ్ నీతో హ్యాపీగా ఉండలేదురా.
ఒక అమ్మాయిగా నేను నీకు చెప్తున్నా. ఎక్కి సావట్లేదు. భయ్యా వెళ్ళరా. ఎస్ సార్. మన పేరేంటి? నాగార్జున. నాగార్జున. వెళ్ళి ఇంకో 2 షాట్లు పట్టుకొచ్చి. ఓకే సార్. అవును, అసలు ఎక్కట్లేదేంటి? వాట్కానేనా నీళ్ళు కలిపేశారా? లేదు సార్, వాట్కా. పక్కానా? పక్కా సార్. ఇది కాదు కానీ ఇంకా స్ట్రాంగ్ వాట్కా ఉంటే అది పట్టుకొచ్చి. ఓకే సార్. ఈసారి ఎక్కపోతే బిల్లు కట్టను భయ్య. మేము కట్టించుకుంటాం సార్. మంచోడు నాగార్జున తెచ్చేస్తాడు. తడక 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 నువ్వు తెరిచిన వెదురుకి చిలుక. ఈడేంటి ఇక్కడ? ఈ నిజంగా వచ్చాడా నాకే కనిపిస్తున్నాడా? ఎక్కేసింది భయ్య. అనవసరంగా బార్ టెండర్ కానీ తిట్టా. వస్తే వచ్చాడులే, మన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించేద్దాం. థ్యాంక్స్ నాగార్జున. నాకు కూడా ఇంకో షాట్ స్ట్రాంగ్గా. అబ్బా స్ట్రాంగ్గా తెస్తాడు స్ట్రాంగ్గా. ఒరే నేనేం పాపం చేశానురా నీకు? ఇలా తగులుకున్నావేంట్రా? వదలవా నన్ను? ఒరే నీ కోసం నా ఫ్రెండ్షిప్ని వదిలేసా, నా లవ్ని వదిలేసా, ఇంకేం వదలాలరా? ఇంకొదలడానికి ఏం లేవు. జీవితం అంతా కూడిసిపోయిందిరా, ఇంకేం లేదు ఇక్కడ వదలడానికి. అయినా నాకు ఒకటి అర్థం కాదురా, ఇంత చేసినా నాకు నీ మీద కోపం రావట్లేదురా, జాలేస్తుంది. దేవుడు నీకు ఆవగింజ అంత బుర్ర పెట్టినా ఈ పాటికి మనం వేరేలా ఉండేవాళ్ళం. నువ్వేమన్నా అమావాస్య రోజు పుట్టావేంట్రా? ఈ ఒకటి అద్దాలు వేసుకుని విరాట్ ఎప్పుడు అలా ఉంటావేంట్రా? అదే నవ్వడం రాదేంట్రా నీకు? కాస్త నవ్వడం ప్రాక్టీస్ చేయ రోజు, చూడబుద్ది అవుద్ది. అయినా నువ్వెలా నచ్చావురా బాబు శ్రేష్ఠకి, అదో తెంగరదే. సరేలే, దాని పర్సనల్ నాకెందుకులే, దాని పాపాన్ని అదే పోద్ది. పాపం అంటే గుర్తొచ్చింది భయ్యో, నీ చెల్లి. అది నీ చెల్లిగా పుట్టింది చూడు, దాని కర్మ. ఏం బాబు అన్నా, నేను మీ చెల్లికి నచ్చితే సరిపోదా, నీకు కూడా నచ్చాలా? ఎందుకు నాతో ఏమైనా సంసారం చేస్తావా? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి ఎందుకు నచ్చుతాడ్రా? ఎందుకు నచ్చాలి? అయినా నువ్వు మీ చెల్లి ఏమైనా తోపు అనుకుంటున్నారా? అది పెట్టే టార్చర్కి నేను కాబట్టి భరిస్తున్నాను, కానీ వేరేవాడైతే మిమ్మల్ని చంపి పాటికి జైలుకి వెళ్ళిపోయాడు. యాతవ్వా. అదిగో స్ట్రాంగ్ షాట్ వచ్చింది, తాగు. బిల్లు కట్టేది మనమే. అప్పు భయ్యా నాగార్జున. చెప్పండి సార్. గ్లాస్ అక్కడేట్టు, ఈ నీకు కూడా కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడు సార్. అయ్యి బాబాయ్ విరాట్ గారు, మీరు నిజంగానే వచ్చారా? ఇమాజినేషన్ అనుకుని ఏది పడితే అది వాగేసానండి, మనసులో ఏం పెట్టుకోకండి, సారీ అండి. నువ్వు చెప్పింది కరెక్టేరా. కరెక్టా? నువ్వు భరిస్తావు. నేను నిన్ను ఎంత టార్చర్ పెట్టినా నా చెల్లి మీద ఏ అడ్వాంటేజ్ తీసుకోలేదు. అడ్వాంటేజ్? ఏం మాట్లాడుతున్నాడు? ఇన్ఫ్యాక్ట్ శ్రేష్ఠకి నేను కరెక్ట్ కాదు అనే మాట నువ్వు చెప్పుంటే నన్ను వదిలేసేదేమో, కానీ నువ్వు అలా చెప్పలేదు. నా గురించి మీ ఫ్రెండ్షిపే వదిలేసుకున్నారు. ఇప్పుడు కూడా నేను అర్థం చేసుకోకపోతే నాకంటే ఇమ్మెచ్యూర్ ఇంకెవడు ఉండడు. అయ్యి బాబోయ్, మీరు ఎంత చేంజ్ వచ్చిందండి బాబు. మీరు ఇలాంటి డైలాగులు అయితే నేను తాగిందని దిగిపోద్ది. నేను చూస్తుందంతా నిజమేనా? నాకేంటో లైట్గా కళ్ళు తిరుగుతున్నాయేంటి? అలా ఇంకా ఉంది చూడు.
ఇంకో 2 షార్ట్స్ అమ్మా. అసలు ఏం చెప్పి కన్విన్స్ చేసావే మీ అన్నయ్యని? చెప్తా. అసలు ఎలా కన్విన్స్ అయ్యాడు? చూడు. విరాట్ గారు, విరాట్ కోహ్లీలా అగ్రెసివ్గా ఉండే మీరు ధోనీలా కూల్గా అయిపోయారేంటండి? నేను నమ్మలేకపోతున్నా. నేను కూడా. అసలు అలా ఎలా కన్విన్స్ చేసావు? ఈ చేంజ్ ఏంటండి చెప్పండి. ఐఎమ్ సారీ. నా వల్ల మీ అందరూ అంత బాధపడతారని నేను అనుకోలేదు. నేను ఇప్పుడో పార్థుతో మాట్లాడతా. నువ్వు నిజంగానే అర్థం చేసుకున్నావు అన్నయ్య? అర్థం చేసుకున్నాను కాబట్టే మాట్లాడతా అంటున్నా. కానీ నేను ఇంకా కన్విన్స్ కాలేకపోతున్నా. బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. కానీ మీ అందరు హ్యాపీగా ఉంటారు కదా. రే, నువ్వు కన్విన్స్ అయ్యే పాయింట్ ఒకటి చెప్పనా? నువ్వు ఎప్పుడు నాతో ఒక మాట అనేవాడివి, గుర్తుందా? నిన్నెవరు చేసుకుంటాడో కానీ అయిపోయి నా కొడుకని. ఆడేయుడు. ఒక్కసారి ఒప్పుకోరా, లైఫ్ లాంగ్ వాడు నా టార్చర్ భరిస్తాడు. నీ కళ్ళ ముందు ఉంటాడు. దాంతో నీ పగ కూడా తీరుతుంది, నా రిలేషన్ కూడా సెట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శ్రేష్ఠ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించరా ప్లీజ్. ఇప్పుడు కన్విన్స్ అయ్యావా? తాగిపోతాడు నిజంగానే. నువ్వే నా చెల్లికి పర్ఫెక్ట్ పేర్. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒప్పుకో బావా. అయ్యి బాబోయ్, ఇడు బావా అని ఎత్తున్నాడు. పక్కా మళ్ళీ ఏదో పెంటేసి ఉంటాడు ఫిక్స్. అంత ఆలోచిస్తున్నావేంట్రా? ఒప్పేసుకో, అంతా సెట్ అయిపోద్ది. వచ్చినా అక్క. నాసే నాసే నాసే. మీరు ఫ్యామిలీ అమ్మా, ఎన్నన్నా చెప్తారు. బొక్కలోది మీరు కాదురా, మనం. మనమంతా ఇప్పుడు ఒక ఫ్యామిలీ. అయ్యో బాబోయ్. బాబాయ్, సడన్ గా రక్త చరిత్ర నుంచి శతమానం తిప్సేంటి? వద్దులే భయ్యా, మనకి ఇవన్నీ సెట్ అవ్వు. మొన్న ఇంటికి వచ్చేనే దొబ్బేమన్నావు, ఈసారి ఏమంటావు? బావగారు, తప్పైపోయింది. ఆ ఇల్లు నీదే. ఇప్పటి నుంచి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. రే అన్నయ్య, నువ్వు అంతలా రిక్వెస్ట్ చేసే అవసరం లేదు. పద మనం వెళ్దాం. పార్థు, వాడే వచ్చి అడుగుతున్నాడు కదా, ఒప్పుకుంటే అంతా అయిపోతుంది. మీ ఇష్టం వచ్చినప్పుడు దొబ్బేమని, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చేయమని అయిపోద్దా? ఏ ఒప్పుకోవా? కాలర్ పట్టేసుకుంది ఏంటి? రే నిన్నే. ఒప్పుకోక సత్తామా? అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలేంటి? ఇప్పుడు ఏమన్నా అగ్రిమెంట్ ఏమొద్దు కానీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. బాబు, నాగాల్సిన షార్ట్ తీసుకురామ్మా, తాగిందంతా దిగిపోయింది. ఏహే, షార్ట్లే ఉంది, ఫుల్ బాటిల్ ఆర్డర్ ఇద్దాం. లెట్ సెలబ్రేట్. ఓ ఫుల్ బాటిల్ అమ్మా. అంతా బ్లాంక్గా ఉంది. ఖచ్చితంగా ఇది కాల.